మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 3 స్పీకర్స్లో ఒకరు మాస్టర్స్ మన ముందున్నారు. గ్రేట్ స్పీకర్ శ్రీపాద రామ్ సార్. సో సార్ వచ్చేసి టీసీఎస్లో 10 years ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశారు. ఎన్నో దేశాలు తిరిగాక సొసైటీకి ఏదో చేయాలని మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగంలో కొన్ని లక్షల మందికి వేలాది సెషన్స్ తీసుకొని వారి జీవితాలను మార్చారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో మనం గ్రేట్ స్పీకర్స్ తెలుసు. గంపా నాగేశ్వరరావు సార్, వేణుగోపాల్ సార్ గారి తర్వాత టాప్ 3rd స్పీకర్గా సార్ ఉన్నారు, శ్రీపాదరామ్ సార్. సో ఇంపాక్ట్ ఫౌండేషన్లో కూడా కొన్ని వేల మందికి ఫ్రీగా సెషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్గా వెళ్ళబోతున్నారు. అండ్ సార్ వచ్చేసి స్పిరిచువల్ పర్సన్. సో ఈ గ్రేట్ స్పీకర్ని మన కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. స్పిరిచువల్ సెంటర్లో మాట్లాడడం మొట్టమొదటిసారి నాది. అండ్ అది కడతాల్ పత్రిజీ గారి ఆశ్రమం నుంచి స్టార్ట్ అవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టపడి పనిచేసి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఎదుగుదామన్న తరుణంలో ఈ ఆపర్చునిటీ రావడం కూడా నాకు అదృష్టంగానే భావిస్తున్నాను నేను ఖచ్చితంగా. ఇది మంచి స్టెప్. సో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్కి నేను ఇప్పటివరకు సెషన్స్ చేయలేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన సెషన్స్లలో స్టూడెంట్స్కి సెషన్ ఎక్కువ ఇవ్వలేదు. ఇంపాక్ట్లో ఇచ్చినాను కూడా, కానీ స్టూడెంట్స్కి చేయండి అనగానే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపాను. దానికి ముఖ్యమైన రీజన్ ఉంది ఒకటి. నా పర్టికులర్ రీజన్ ఏంటి అంటే స్టూడెంట్స్కి సెషన్ ఇచ్చేదానికంటే ముందు తల్లిదండ్రులకు ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే స్టూడెంట్ చిన్న పిల్లవాడు, 5th క్లాస్, 6th క్లాస్, 2nd క్లాస్, యూకేజీ, ఎల్కేజీ, వాడికి అసలు బ్రెయిన్ మెచ్యూరిటీయే లేదు. వాడికి సెషన్ చెప్పాలంటే నా దృష్టిలో వాడికి సెషన్ చెప్పడం కన్నా తల్లిదండ్రులకు సెషన్ చెప్తే, ఆ తల్లిదండ్రులను పిల్లలకు సెషన్ చెప్తే ఆ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పినప్పుడు ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో ఆలోచన విధానం ముఖ్యంగా నేను బాగుపడడానికి ముఖ్యమైన కారణము, నేను ఒక 10 సంవత్సరాలు టీసీఎస్లో అందరు విద్యార్థుల లైఫ్ ఎట్లా ఉండేనో అట్లనే మొదలుపెట్టిన. ఏదో చేయాలి తపనతో స్టార్ట్ అయ్యి అదృష్టాన ఐటీ రంగంలోకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అనే కంపెనీలో నేను జాయిన్ అయిన మరుక్షణం ఏంటంటే విపరీతమైన ఆనందం. అబ్బా ఏదో సాధించేసినాం, మనం అనుకున్న చదువుకు ఒక జాబ్ వచ్చింది అని విపరీతమైన ఆనందం. 2004లో జాబ్ ఎక్కిన. ఆ ఇంట్లో అమ్మా నాన్న అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచింది. బాంబేలో పోస్టింగ్. ఆ తర్వాత ఫారెన్ పోదాం అనుకున్నాం. ఆమ్స్టర్డామ్ పోయినాం, నెదర్లాండ్స్, అక్కడ ఆనందము. బాంబేలో పోస్టింగ్. అందరు అబ్బా వీడు సక్సెస్ అయ్యాడు అని చెప్పుకునేసరికి మనకు కూడా సక్సెస్ అయితే ఆనందం రాదు, అందరు సక్సెస్ అయినామంటే ఆనందం వస్తుంది. ఇదో రోగం మనకు. యాక్చువల్గా మనకు సక్సెస్ అయినప్పుడు ఆనందమే రాదు, పక్కోడు అయినవు అంటే ఆనందం వస్తుంది. సక్సెస్ అయినా వాడు గుర్తించకపోతే ఫెయిల్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో మన ప్రాబ్లం ఏంది తెలుసా, మన సక్సెస్ను మనం ఆనందించాం, వేరోడు చెప్తే ఆనందపడతాం. సో ఇది జరిగింది మొట్టమొదట. తర్వాత అంతా ఒక 3, 4, 5 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సక్సెస్ అని ఇందులోకి దిగినంగానే పెద్దగా ఏం లేదు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత పెళ్ళయి ఒక పిల్లాడు పుట్టి అంత అయిన తర్వాత అర్థమైంది ఇక్కడ ఏమీ లేదు. అసలు ఏదో ఫీల్ అయినలకు దిగినాం, ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఒక కంప్యూటర్ ముందర కూర్చోబెట్టిర్రు, అది చూసి పుట్టుకుని చచ్చిపోతామేమో అని భయం అయింది ఓ రోజు. అయితే క్లారిటీ కూడా వచ్చింది ఏంటంటే చూసే చచ్చిపోతాం లాస్ట్కు. అయితే ఘోరమైన విషయం నా లైఫ్లో జరిగింది ఇంకోటి ఏంది అంటే 10 సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పుడు ఉన్నది ఎల్బీ నగర్లో, ఇప్పుడు ఉంటుంది హస్తినాపురంలోనే, హైటెక్ సిటీలో జాబు. పొద్దున్న లేచి కారు ఎక్కి పోయినాం. ఆ పొద్దున్న లేచేవారికి యాక్చువల్గా అప్పటికి ఇంకా పిల్లాడు పెద్దోడు కాదు, అప్పుడప్పుడే. నిజానికి మిగిలిన తల్లిదండ్రులకు జరుగుతుంది ఏంది, పొద్దున మనం లేచిపోతాము, వాడన్న ముందు స్కూల్కి పోతాడు, లేదా మనమన్న ముందు పోతాం. మనం వాడిని కలిసి ఆడుకునే క్షణాలు లేవు. సాయంత్రం మనం అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి ఇంటికి వచ్చే వరకు 10, 11 అందరు నిద్రపోయారు టోటల్గా. భార్య కూడా కష్టంగా డోర్ తీసి వచ్చిండు వీడు అని పాడుకుంటుంది. అయితే 10 నిమిషాలు భార్యతో మాట్లాడిన టైం లేదు, అమ్మ నాన్నలను చూసుకున్న ముఖం కాదు. పిల్లాడు అసలు కొన్ని రోజులు ఒక ఇంట్లో గమ్మత్ ఏమైంది తెలుసా, పిల్లాడు 10 ఏళ్ళు ఈయన జాబ్కి వచ్చే వరకు పిల్లాడు పెరిగిండు. ఓ రోజు భర్త అడుగుతుండు, ఎవడు వీడు, మన కొడుకే అండి. అట్టిడు చూసేవాడు పెద్దగా అయిపోయాడు.
నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లనే పోతే పుట్టుకున్న వీక్తము కాలనీలో ఎవడు గుర్తుపడతలేడు. 20 ఏళ్ళ కాలనీలో ఏం అడుగుతారు తెలుసా? ప్రతి ఒక్కడు ఏమంటాడు, ఎన్నడో కనబడితే కనబడేది ఎన్నడో తెలుసా? మేము మా జీవితాలల్లో వినాయక చవితి రోజు గంతే. ఇక అనగానే అందరు చెప్తారు అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొందరు ఆల్రెడీ పైకి పోయారు. నేను చూసిన ఏంటంటే పక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే కదా వాడు పోయిండ్రా అన్నారు. అందరు ఏమడుగుతుండు, ఎవడు పోయిండు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చూడలేదన్న వాడిని, ఎందుకంటే వాడు పొద్దున రాత్రి వచ్చే. నాకైతే క్లియర్ అనిపించింది నా లైఫ్కి ఇట్లనే అవుతుంది, పుట్టుకున్న వీక్తం. ఒక్కటైతే నిజంగా ఈ స్టేజ్ మించి నేను ఆశ్రమాలను బాగా గౌరవిస్తాను విపరీతంగా. మాది స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, తాత వాళ్ళందరిది. తాత 20 యాగాలు చేసిండు. సో అవన్నీ చూసి పెరిగినాం. ఈ ఆశ్రమాలలో ఉన్నంత ఆనందం ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇవాళ అబద్ధం చెప్పకూడదు, యాక్చువల్గా నాకు సెషన్ లేదని చెప్పారు. నేను చెప్పిన అయినా వస్తా, నాకు సెషన్ కోసం రావట్లేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ రోజు పొద్దున్న లేస్తే ఒర్రేది నా పనే ఇది. మైక్ పట్టుడు ఒర్రుడు వచ్చుడు ఇదే నా పని. యాక్చువల్గా ఇవాళన్నా ప్రశాంతంగా ఉందాం అనుకున్నా. నా పక్కన వచ్చిన వాళ్ళు అట్లా కాదు, ఎట్లన్నా సార్ది సెషన్ పెడదామని వీళ్ళు వద్దు భయ్ అంటే వీళ్ళు వింటలేరు అప్పటి నుంచి. సో ఫస్ట్ ఈ స్టేజ్ నుంచి మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ 4 రోజుల నుంచి వారం రోజులు ఉంటే 4 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది ఖచ్చితంగా. అయితే మీరందరు చాలా అదృష్టవంతులు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఆశ్రమాలకు రావడం ఎంత ఆనందదాయకమైన విషయం. కానీ ఒక చిన్న తప్పు మనందరం చేస్తున్నాం ఏంటంటే, మనం వస్తున్నాం కానీ పిల్లలను పట్టుకురావట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళని లాక్కరావాలి ఇక్కడికి. లాక్కొచ్చి దీనికి అడిక్ట్ చేయాలి. ఫస్ట్లో ఏది కూడా అలవాటు కాదు, తర్వాత అడిక్ట్ అవుతుంది. నా దృష్టిలో చెడు విషయాలకు అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. మంచి విషయాలకు మనం వాళ్ళను అడిక్ట్ చేయాలి. సో ఇది అద్భుతమైన ఆశ్రమం. 10 సార్లు చూపించిన తర్వాత ఏమవుతుంది తెలుసా? మీరు వద్దన్నా వాడే వస్తాడు ఆశ్రమానికి. నాన్న పోక అసలు నాకు టైం లేదు కొడుక అంటే కూడా, లేదు నాన్న మనం పోదాం నాన్న ఆశ్రమానికి అంటాడు. ఎందుకంటే ఇక్కడున్న ఆనందము ప్రపంచంలో మరెక్కడ దొరకదండి. ఎందుకంటే నేను అది చాలా అనుభవించిన. నా దురదృష్టం ఏంది అంటే, నేను హస్తినాపురంలో ఉన్న కడతాల్ పిరమిడ్స్ 20 ఏళ్ల నుంచి నాకు తెలుసు, వద్దామనే ఆలోచన. కానీ దేవుడు దలచలేదు. ఇవాళ నాకు తెలిసి పత్రిజీ గారు ఇవాళ అప్రూవల్ ఇచ్చినట్టున్నాడు ఇవాళ. వద్దామని ఎప్పటి నుంచి తెలుసా? 50,000 మంది 1,00,000 మందికి ఒక ప్లేస్లో ధ్యానం చేసే కేంద్రం తయారు చేసిండు పత్రిజీ గారు అని అన్న రోజు నుంచి చూడాలి. ఎందుకు కాలేదనేది నాకు తెలియదు. దాని వెనకాల దురదృష్టం ఉండొచ్చు, దాన్ని నమ్మాల్సిందే ఖచ్చితంగా. ఇవాళ ఆ అదృష్టం కలిగింది ఇవాళ. సో ఇవాళ రావడం జరిగింది. మీకు అందరికీ ఇంకొక పాయింట్ ఖచ్చితంగా ఏంటంటే, పైసా అని మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. అది రాంగ్ అని నేనైతే అనను. కానీ పైసతో పాటు ఖచ్చితమైన సంస్కారము, తల్లిదండ్రులను చూసుకునే విధానము, దానికంటే ముందు ఒకటి ఖచ్చితంగా నేర్పండి. తల్లిదండ్రులను చూసుకునే విధానం నేర్పడం కన్నా అమ్మమ్మ తాత నానమ్మ తాతలను చూసుకునే విధానం నేర్పించండి. ఎప్పుడైతే అమ్మమ్మ తాతను చూసుకోవడం నేర్పించినామో తల్లిదండ్రులను వాడు వద్దన్నా చూసుకుంటాడు. 2, దీంతో పాటు ఖచ్చితమైన సోషల్ సర్వీసు అనే యాంగిల్ నేర్పించాలి. సొసైటీ, మనం సంఘజీవి, మనిషి సంఘజీవి. నర్సు అప్రూవల్ ఇస్తే ఉడతాం, నలుగురు మోస్తే పోతాం. సింగిల్గా ఉట్టలే, సింగిల్గా పోం. కొందరు అంటారు భూమి మీదకి ఒక్కనివే వచ్చినావు, ఒక్కనివే పోతావు. ఒక్కనివి ఏనాడు రాలే. నలుగురు హెల్ప్ చేస్తే వచ్చినావు, నలుగురు హెల్ప్ చేస్తే పోతాం. మనిషి సంఘజీవి కాబట్టి ఖచ్చితంగా 2వ యాంగిల్ పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే, ఏమన్నా చేయాలి కొడుకు సొసైటీకి, నేను ఎందుకంటున్నా తెలుసా? ఏమన్నా చేయాలని ఆలోచన ఉన్న కొడుకు వాళ్ళకేం చేస్తాడో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం కంపల్సరీ మంచిగా చూసుకుంటాడు. నేను సొసైటీ, సోషల్ సర్వీస్ సంఘాన్ని చూసుకోవాలనే ఆలోచన ఉన్న పర్సన్ మొట్టమొదట తల్లిదండ్రులను చూసుకోకుండా సంఘాన్ని చూసుకోడు. సంఘాన్ని చూసుకున్నా గ్యారంటీగా తల్లిదండ్రులను మర్చిపోడు. కాబట్టి ఒకటి తల్లిదండ్రులను చూసుకోవడము నేర్పించడం ఒక యాంగిల్. అమ్మమ్మ నానమ్మ తాత నానమ్మ అండ్ అందరి రిలేషన్స్ యొక్క గొప్పతనం. ఇంకోటి పక్క అందరితో నేను చెప్తున్నా కదండి, ఎంత సక్సెస్ అయినా ఆనందం ఎప్పుడు తెలుసా? నలుగురు మనోళ్ళని కలిసిన రోజు వచ్చిన ఆనందం ఎక్కడా లేదు, ఎన్ని కోట్లలో లేదు. యాక్చువల్గా చెప్పానంటే మనవాళ్ళు నలుగురు. 2వది ఏమైంది, ఇట్లాంటి ప్లేస్లలో 100 సార్లు వచ్చిపోయినప్పుడు
అందరు మన వాళ్ళే అవుతారు, కనిపించిన పర్సనల్లో మనవాడే అవుతాడు. అక్కడి నుంచి వన్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు చెప్తున్నాం ప్రపంచమంతా ఒకటి, వసుదైక కుటుంబం, ఇట్లా చాలా డైలాగ్స్ చెప్తున్నాం. కానీ దాన్ని ఏంటంటే మనం పాటిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఏమంటే అన్నీ చూసినాం మనం, ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ చూస్తున్నాం వరుసగా. కానీ పిల్లలలో చిన్నప్పటి నుంచి అది నింపడం అనేది మ్యాండేట్గా చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను. మాకు అది నిజంగా చిన్నప్పటి నుంచి ఆ బీజాలు పడ్డాయి. అది ఎట్లా పడ్డాయి ఏందనేది ఆ పెంపకంలో జరిగిన అదృష్టం. అది మ్యాండేట్గా చేయాలని చేసిరు అని నేను అనుకోను. బట్ అయితే చిన్నప్పుడు ముఖ్యంగా మా తాత వాళ్ళతో తిరిగి నేర్చుకున్నది అయితే చాలా ఎక్కువ. మేము ఒక విషయాన్ని అయితే నా లైఫ్లో మర్చిపోలేనండి. నేను ఫ్యూచర్లో సోషల్ సర్వీస్ అంటే నేను ఇప్పటి నుంచి మొదలు పెట్టినాను. యాక్చువల్గా సోషల్ సర్వీస్ యాంగిల్ అయితే చాలా సీరియస్గా వర్క్ చేద్దామని ఉంది నాకు. అండ్ మీరు అందరూ చూస్తారు, మీ అందరి సాక్షిగా చేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను మీతో, సాక్షిగా చేస్తా అని చెప్తున్నా. ఖచ్చితంగా యాంగిల్ ఎట్లా నేర్పిండు మా తాత అంటే, మేము శ్రీశైలంలో ఒక 20 యాగాలు చేసేటోడు తాత. ఆయన యాగం అంతా అయిపోయింది, పొద్దున పూజలంతా అయినాయి, అంతవరకు అయిన తర్వాత మధ్యాహ్నం అన్నం అందరికీ ఒక 500 మందికి అన్నం వడ్డించినాం వంగి కష్టపడి. ఆ కాలంలో అసలు ఈ 500 మంది బ్యాచ్కు క్యాటరింగ్లు లేవు, ఏం లేవు, వడ్డన ఈ టేబుళ్ళు లేవు, ఏం లేవు. వంగి వడ్డిస్తే నిజానికి మీకు ఎవరు ఊహించారు, నాకు యాక్చువల్గా బ్యాక్ పెయిన్ నా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. ఈ బ్యాక్ వంగి మొత్తం ఇట్లా 4 సార్లు 10 సార్లు నేను వంగితే నా బ్యాక్ పెయిన్ ఇప్పటికీ వస్తుంది. అప్పుడు స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ ఇప్పటికి అట్లనే తగ్గింది చాలా వరకు. కానీ అక్కడనే నా బ్యాక్ పెయిన్ తెలుసు, ఎందుకంటే సర్వీస్లో వచ్చింది, తప్పులేదు నాకు. కానీ ఆ రోజు అంతా అయి కష్టపడి అలసిపోయి కూర్చున్న తర్వాత మా తాత ఏం చేస్తుండే, మిగిలిన అన్నం ఉంటే ఏం చెప్తుండే, దారా ఇది పంచుదాం దా అంటుండే. అరే మొత్తం వర్క్ చేసి బ్యాకే వర్కౌట్ అవుతలేదు తాత, ఇంకేం వర్క్ చేస్తాం తాత నువ్వు. మళ్ళీ ఏంటంటే ఆయన చాలా తెలివిగలడు మా తాత. నిజంగా ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా నా సక్సెస్కు, నా జీవితానికి కారణమే ఆయన. మా అమ్మ నాన్నలతో కంటే ఇక అద్భుతం. అమ్మ నాన్న జన్మనిచ్చినారు కానీ ఆయన చేయి పట్టుకొని నేర్పించిన విధానం నేను ఇవాళ వరకు మర్చిపోలేను. యాక్చువల్గా పాత ధోతి కడుతుండే పూర్ణాహుతి రోజు నేనంట, కొత్త ధోతి కట్టుకో తాత. పాత ధోతి ఏంది తాత అది అంటే, మననెవడు చూస్తాడు రా అంటాడు. అంటే ఏంది, 500 మందికి నేను చేసిన అనే పొగరు లేదు. అట్లా చిన్న పాయింట్లు బుక్లలో చదివి నేర్చుకోలే నేను, ఆయనను చూసి దగ్గర నుండి నేర్చుకున్నా. మళ్ళీ ఏమన్నాడు, బ్యాక్ నొస్తుంది తాత అంటే ఏమంటాడు, నీ కూర్చేస్తారా రా, కూర్చొని వడని చెయ్యి. కానీ వదలడు, తెలివైంది తెలుసా, వదలలే. సో అక్కడేం చేసిండు, ఎంత అలసిపోయినా మళ్ళొక 1000 మందికి 500 మందికి ఇట్లా అన్నం వడ్డిస్తున్నప్పుడు కడుపు నిండినోనికి పెడితే కాదు, ఆకలి ఉన్నోనికి పెడితే వచ్చే ఆనందం వేరు అనేది ఆ రోజు చూపించిండు. యాక్చువల్గా చెప్పాలంటే బర్త్డేలు ఇట్లాంటి ఎన్నో చేస్తున్నాం, పిల్లలకు కేకులు కట్ చేపిస్తున్నాం. కానీ బర్త్డే రోజు ఒక్కరోజు అనాథాశ్రమము, వృద్ధాశ్రమము లేదు ఇట్లాంటి ఆశ్రమంలో తిప్పితే యాక్చువల్గా వచ్చే పవర్ వేరు. ఇది అలవాటు చేయాలి పిల్లలకు ఖచ్చితంగా. కేకులు కోయడం అనేది మన సాంప్రదాయం కానే కాదు. కేకులు ముఖాలకు పూసుకునే సాంప్రదాయం అసలే కాదు. ఇప్పుడు పత్రిజీ ఆశ్రమంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అక్కడ అన్నం పారేయకూడదని అక్కడ చెక్ చేస్తారు మ్యాండేట్గా. మరి కేక్ అంతా ముఖానికి ఎందుకు పూస్తున్నాడు? తల్లిదండ్రులు అది జరగనీయకూడదు. యాక్చువల్గా మనం అక్కడ ఉండి అది జరుగుతుంది, తప్పు నీది, తప్పు మనది, పిల్లలది కాదు. సో కొడుక ఇట్లా చేయకూడదు, ఆకలితో కష్టపడుతున్న వాళ్ళు కొందరు. సో 4 విషయాలు స్కూల్లో ఎట్లాగూ మార్కుల మీద ఫోకస్ పెట్టిరండి వాళ్ళు. ఎందుకు తెలుసా, వాళ్ళ వృత్తి అది. కానీ మన వృత్తి అది కాదు, మన ప్రవృత్తి వీళ్ళని సంస్కారంగా పెంచడం మన ప్రవృత్తి. యాక్చువల్గా మనం చేస్తున్న తప్పేంది తెలుసా, స్కూళ్ళు మార్కుల మీదనే ఫోకస్ పెట్టినాయి, మన ఫోకస్ మార్కుల మీదనే ఉంది. ఎన్ని మార్కులు వచ్చినాయి, 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 ఎన్ని మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ పిల్లలకు నేను ఒక అస్త్రం నేర్పుతున్నా. ఏంది తెలుసా, మీరు పోయి వాళ్ళని అడుగుండి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళు నిన్నేం అడుగుతారు తెలుసా, ఎన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర, సుక్కలు కనబడతాయి మీకు. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులు, ఏం చేసుకుంటారు మార్కులు. 80 వచ్చినోడు గదే జాబు, 90 వచ్చినోడు గదే జాబు, 95 వచ్చినోడు. ఒక పిల్ల మొన్న మా పేరెంట్స్ మీటింగ్, నేను జనరల్ పేరెంట్స్ మీటింగ్కి పోను. ఏందో తెలుసా, మనం అందరం పెరగలే, మనకు జాబులు రాలే, అన్నం తింటలేమా. ఎక్కడ అన్నం లేకపోతే పత్రిజీ ఆశ్రమంకి వస్తే అన్నం దొరుకుతుంది ఫ్రీగా. ఇక అన్నం కోసం పెద్దవని ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి. మా వైఫ్ ఓ రోజు ఇంట్లో వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, నువ్వు ఎంత తోపు స్పీకర్ అయినా ఇంట్లో పెళ్ళామే స్పీకరు. ఆమె ఏం చేస్తుంది తెలుసా, పేరెంట్స్ మీటింగ్కు రాను అంటది. ఏం లేదు, డ్రైవర్ కావాలి ఆమెకు, ఎంతకు మించి ఏం ప్రేమ లేదు. మెయిన్ ఫోకస్ అని నువ్వు రా ఎందుకు, నాకు తెలుసు డ్రైవర్ కావాలి నీకు.
ఓ రోజు పని ఎట్లాగు లేదని పోయినా. పోతే ఏంది, నేను పోయినా నన్ను అన్నది, సార్ మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు ఏం ప్రాబ్లం లేదు, కొడుకు ఉట్టుడే అదృష్టం, ఇంకా ప్రాబ్లమే లేదు నాకు. వాడు ఉట్టిండు చాలు. అయితే కొద్దిసేపు పక్కన కూర్చున్నా నేను, మా ఆమెమో మాట్లాడింది, నేను విన కూడా యాక్చువల్ చెప్పానంటే. తర్వాత ఒక పేరెంట్స్ ఇద్దరు వచ్చి ఎంత కష్టపడుతున్నారు తెలుసా, మావానికి 90 వస్తున్నాయి, నా మనసులో మావానికి 70 వస్తున్నాయి. అది 90 వస్తుంది, ఆమె ముఖంలో టెన్షను. 90 వస్తే టెన్షన్ ఎందుకు, 70 వచ్చినోడు ఆనందంగా వాడుకున్నాడు, 90 వచ్చి బీపీ పెంచుకుంటుంది, మావానికి ఇంకా మార్కులు రావాలి, ఇంకా మార్కులు. నేనేమనుకున్నా వాడే 10th క్లాస్ ఓ పిల్లగాడని ఫీల్ అయితే నాకు మనసులో ఆగం బట్టక, ఎందుకంటే స్పీకర్ కదా బయట, నాకేంటంటే ఈ గులగులు ఎక్కువ నాకు యాక్చువల్గా చెప్పానంటే. నేను ఇంకా ఇవాళ వర్డ్స్ చాలా కంట్రోల్ చేస్తున్నా, పత్రిజీ ఆశ్రమంలో నోరు జాగ్రత్త కంట్రోల్ చేస్తున్నా మీకు, ఎందుకంటే ఈ ఆశ్రమంలో మాట్లాడొద్దని లేకపోతే పుట్టుకుని వస్తాయి నాకు బయటకు అని అని సడన్గా. ఇక ఆమె నాకు వంట పట్టలేక ఆమెను పిలిచి అడిగిన, అమ్మ నీ కొడుకేడి ఇంతకు, గింత పోరడు వచ్చిండు మూల నుంచి, ఏం చదువుతున్నావు కొడుక? యూకేజీ. నాకు మనసులో ఏమనిపించింది తెలుసా, కౌన్సిలింగ్ వానికి కాదు నీకు ఇవ్వాలి ఇప్పుడు. వాని 10th క్లాస్ వరకు మెచ్యూరిటీ ఉండదండి పిల్లలకు. వానికి ఏం చదువుతున్నాం తెలియదు, ఏం మార్కులు తెలివయి, ఏ సబ్జెక్ట్ అర్థం కాదు పాపం వానికి. ఎగ్జామ్లో టెన్షన్ పడాలని తెలియదు వానికి, తల్లిదండ్రులు టెన్షన్ పెడుతురు, రేపు ఎగ్జామ్ ఉంది ఉండే రాస్తాము, మార్కులు గవే వస్తాయి. విపరీతమైన మార్కుల పిచ్చి మీ అందరికీ పట్టింది. ఇంకొకటి ఏం తెలుసా, అందరి ఫీలింగు, 1,00,000 కాన్వెంట్ స్కూల్కి పెట్టినాం కదా మార్కులు రావాలి, మామూలుకి 70,000 మార్కులు రావాలి, 80,000 కట్టినా మార్కులు రావాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు 80,000 కట్టినా 1,00,000 కట్టినా జీన్స్ నీయే. నువ్వు 1,00,000 కడితే జీన్స్ మారుతాయా? 80,000 పడితే జీన్స్ మారుతాయా? నీకు 60 వచ్చింది, మనకి 70 వచ్చింది, పండుగ చేసుకోవాలి దానికి. పిచ్చి పట్టింది అందరికి, మార్కులెన్ని. మనందరం ఇట్లా పిచ్చోళ్ళైన మన విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా, అందరికీ 90 వేసి పారేస్తున్నారు వాళ్ళు ఇంకా తెలుగులో తెలుసా, 99, 98, 100 అందరికీ. నాకు అర్థం కాదండి, 100% ఒక మనిషికి ఎట్లొస్తాయి? తెలుగులో 100కు 100 ఎవడన్నా వేస్తాడా అసలు? ఇంగ్లీష్లో లాంగ్వేజెస్లో 100కు 100 వేస్తుర్రు అంటేనే అసలు నాన్ సెన్స్. అంటే వాళ్ళు ఎందుకు అట్లా తయారు చేశారు? మనం అడుగుతున్నాం కదా, మనకి 99 రావాలి, వాళ్ళ 100 వేస్తా సార్, నీకెందుకు టెన్షన్, నీకు 99 100 వేస్తా, నీకు ఏమైంది పీకుడు, 100 100 మార్కులు 99 వచ్చును అని నేను పిలిచి ఏమడుగుతున్నా, పేరు చెప్పు, నీ పేరు చెప్పు అనగానే వాడు తల్లి దిక్కు చూస్తుండు. నీ పేరు చెప్పురా, తల్లిది కాదు, పేరు చెప్పంటే తల్లి దిక్కు ఎందుకు చూస్తాడు అంటే తెలియదు. ఎన్ని మార్కులు ఈమె చెప్తుంది, మానికి 99, పేరు చెప్పొసలేదు వాని ముఖానికి 99 ఎందుకు? ముఖ్యమైనది మళ్ళీ చెప్తున్నా, మార్కుల ఫోకసు టీచర్లకు ఉండాలి, పిల్లలు సంస్కారవంతంగా పెరగాలనే ఫోకస్ మనకు ఉండాలి. ఆ సంస్కారంలో ఖచ్చితమైన విషయం ఏంది తెలుసా అండి, సంస్కారంలో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాము, మాట్లాడే విధానం పర్ఫెక్ట్ ఉంటేనే అవన్నీ డెవలప్ అవుతాయి. అయితే అదృష్టం ఒకటి మాత్రం, పత్రిజీ ఆశ్రమంలో అంటే ఓవరాల్ అసలు పిరమిడ్ సంస్థలలోనే, ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న సంస్థలల్లో మెడిటేషన్ యొక్క అద్భుతం అంతా ఇంత విషయంగానే కాదు. అసలు మీ అందరికీ తెలుసు, నేను ప్రాక్టీస్ చేస్తా కానీ మీ అంత సీరియస్ కాదు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆస్ట్రల్ ట్రావెల్ మీద నాకు ఒక ఇంట్రెస్ట్, నేను అందుకు వచ్చిన. యాక్చువల్గా ఈ ఆశ్రమంలో నాకు ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి, అది అద్భుతంగా ఉంటుందని నేను చాలాసార్లు విన్నా. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, నాకు తెలుసు, డౌట్లే లేవు నాకు ఎట్టి పరిస్థితులలో. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఇప్పటివరకు నేను చేసిన మెడిటేషన్ 5% కూడా కాదు, అయినా ఆనందంగా ఉన్నా, రాత్రి టెన్షన్ లేకుండా పడుకుంటా, పెళ్ళామె ఎన్ని తిట్లు తిట్టినా టెన్షన్ పడ. ఎందుకు తెలుసా, ఒకటైతే నేర్చుకున్నా, ఏం తెలుసా, అన్ని గోల్ డ్రీమ్ అని మాట్లాడతారు కదా, ప్రతి గోల్ అండ్ డ్రీమ్, ప్రతి గోల్ యొక్క గోల్, ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతత. ప్రతి లక్ష్యానికి లక్ష్యం ప్రశాంతత. కారు కొనాలి, ఎందుకు? దాంట్లో పోవాలి. ఎందుకు పోవాలి? బస్సులో పోవచ్చు కదా, నలుగురు చూస్తే ఖతర్నాక్ ఉంటుంది, నలుగురు చూస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది, గర్వం వస్తే ఏమొస్తుంది? ప్రశాంతత వస్తుంది. ఇల్లు ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇల్లులే ఓన్ ఇల్లు ఉండాలంటాడు వాడు, ఎందుకు ఉండాలి? ఎట్లా నేర్పేస్తా? ఓన్ కట్టాలి ఇల్లు, ఓన్ రెంట్లు ఉండు, ఏమైంది?
ఓన్ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఫీల్ నాది ఇల్లు. నీది అంటే ఏమొస్తుంది? ఒక గర్వం వస్తుంది. గర్వంతోనేమొస్తుంది? ప్రశాంతత. పిల్లలు పుట్టాలి. ఎందుకు పుట్టాలి? ఎవరికి తెలియదు, పుట్టాలి. ఇంకొక జోక్ తెలుసా మీ అందరికీ? పిల్లలు పుట్టాలి కాదు, ఇద్దరు ఉండాలట. నేనెంతమంది పిల్లలు కానానో నువ్వే డిసైడ్ చేయి. ఇట్లా చేసేసి తెలుసా, నేను నాకు ఒక్కడే. అందరు ఏమంటారు? ఇద్దరు ఉండాలి. ఎందుకు ఉండాలి ఇద్దరు? తెలియదు. అందరు కుర్రు కాదట. వాళ్ళిద్దరికీ వాళ్ళు తోడు ఉంటారట. వాళ్ళు ఇక వాళ్ళు తోడు ఉండాలని నేను నలుగురిగా నాన్న. ఇంకొకటి తెలుసా అన్న, నా బతుకున్నా నువ్వు బతకనియరా? నేను ఎంతమందిని కానా నువ్వే చెప్తివి. నేను పెళ్లి చేసుకో అన్నా నువ్వే చెప్తివి. ఇల్లు కంపల్సరీ కొనాలి నువ్వే చెప్తివి. కారు నడపాలి. ఇక నేను బుట్టుడు ఎందుకు, నేను చచ్చుడు ఎందుకు చెప్పు. ఇక నువ్వే చెయ్యి. నా జీవితాన్ని నువ్వే నడిపి. ఇక పీడ పోతుంది. ఇక ఎట్లా తయారు చేశారు? ఒక యాంత్రిక జీవనం. యాక్చువల్గా మనం ప్రశాంతంగా లైఫ్లో ఖతర్నాక్ ఉండాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాని పిల్లల పెండ్లికే ఒడిసిపోతుంది. తక్కువ కనుమని చెప్తలేను నేను, కానీ మనం ప్రశాంతంగా ఉండాలి. ఫైనల్గా ప్రశాంతంగా లేరు, లైఫ్లో మీనింగే లేదు. అయితే దీనికి ఎవరికన్నా టెన్షన్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ రెగ్యులర్గా పాటించిన వాళ్ళకు మాత్రమే దాని రిజల్ట్స్ వస్తాయి, అప్పుడప్పుడు చేసిన వాళ్ళకు కాదు. మీరు ఇంట్లో పిరమిడ్ తీసుకుపోయి పెట్టిరు ఖతర్నాక్గా, ఇంటి పైన పిరమిడ్ కట్టించారు. రెగ్యులర్ ప్రాక్టీస్ మనం ఎప్పుడు మిస్ అయినా మళ్ళీ బ్యాక్ టు పివిలియన్ వచ్చినట్టే. కాకపోతే ఒకటైతే గ్యారంటీడు, చాలామంది రెగ్యులర్ చేసే వాళ్ళైతే చాలా రెగ్యులర్ ఉన్నారు. నాకు ఇక్కడ ఆనందం అనిపిస్తుంది. ఫ్రెండ్స్ నలుగురిని కలిస్తే 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు అంటే నాకు ఫస్ట్ అసలు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఒక డిస్కషన్ అయింది నా లైఫ్లో. మీకు చెప్పాలి, ఐటీలో పనిచేస్తున్నప్పుడు 2013 లాస్ట్ ఐటీ వదిలేసిన. ఆ టైంలో ఒక చిన్న పిల్లాడు ఉంటుండే, అబ్బాయి 20-22 ఏళ్ళోడు. వాడు మాట్లాడిన మాట ఎవరికి అర్థం కాకుండే. రాంగ్ అని ఏమంటుండేవాడు, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు, ఆనందము, ప్రశాంతత, టెన్షన్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. ఐటీలో పనిచేస్తున్నవానికి టెన్షన్ లేకుండా అంతా నవ్వుకుంటూ ఉండు. జనరల్గా ఐటీలో కుదరదు, మీకు తెలుసు. వాళ్ళు ఎప్పటికి ఇట్లనే ఉంటారు. ఇట్లా ఎందుకంటే ఏదో చిన్నది చెప్తారు, ప్రాజెక్ట్ డెలివర్ చేయాలి, క్లయింట్కి ఇవ్వాలి, మీటింగ్ ఉంది, ఏదో ఉంటుంది. అది ఏదో తెలియదు, ఎవరికి అర్థం కాదు. అది వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ అంతా, అందులో ఉన్నోనికి అర్థమవుతుంది. అట్లా అందరు ఉంటాడు, వీడు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు. నేనంట, ఏందిరా నీ బాధ అంతా, అందరు ఏడుస్తుంటే నువ్వు ఒక్కను ఆనందంగా మెరుస్తుంటావు ఏంది? వాడు ఏమంటే, వీళ్ళంతా పిచ్చోళ్ళన్న వీళ్ళు. నాకు ఈ డైలాగ్ అర్థం కాలేదు అసలు. 2013 ఇది అద్భుతమైన డిస్కషన్. ఇది అయితే హైటెక్ సిటీలో ఇది ఒక మేము రోజు చేస్తాను నేను వానితో. అందరు పిచ్చోళ్ళంటావు, గట్లెట్లా అంటావు అనగా ఏమంటాడు, వీళ్ళంతా వీళ్ళకి ఏం తెలియదు అన్న వీళ్ళకి. నేనన్నా, వాళ్ళకి తెలియదు, నీకేం తెలుసు చెప్పిందా? వాళ్ళకి తెలియదు, నాకు అర్థం. నీకేం అర్థమైంది, నువ్వెందుకు నవ్వుతున్నావు? అప్పుడు చెప్పిండు నాకు. యాక్చువల్గా నేను పిరమిడ్ రెగ్యులర్ ఫాలోవరు, ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది. మెడిటేషన్ చేస్తూ 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 సూక్ష్మ శరీరం బయటకు పోయి ఎవడొచ్చిండు, ఎవడేం కథలు చూసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటా అన్న. నాకు చల్ల చెమటలు పుట్టినాయి. నా బాధ ఏం తెలుసా, నేను వీని తిట్టినప్పుడు ఎప్పుడన్నా వచ్చి చూసిపోయిండేవో మరి తెలియదు. కానీ ఆ రోజు ఫస్ట్ టైం అసలు సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ ట్రావెలు అది అర్థమైన తర్వాత 10 ఏళ్ల కింద 2013లో నాకు ఒక వీడియో పంపించిండు. మీరు అందరు చూసిందే ఆ వీడియో ఖచ్చితంగా. ఆ వీడియో స్పిరిచువల్ రియాలిటీ గంట వీడియో. అది చూసిన తర్వాత మొట్టమొదటిసారి మెడిటేషన్ ప్రక్రియ ఎట్లా చేయాలి అని విజువల్గా చెప్పిన ఏకైక వీడియో ప్రపంచం మొత్తంలో స్పిరిచువల్ వీడియో. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరికి. అదైతే నేను చాలా అన్ని డిఫరెంట్ మెడిటేషన్స్ ట్రై చేసిన, అంతే అన్ని కథలు పడతా ఉంటాను మధ్యలో నేను. ఎందుకంటే చెప్పినా కదా మీకు, అంటే ప్రపంచాన్ని చూడడం అనేది నా లైఫ్లో ఒక భాగం. దీంట్లో భాగంగా అది చూసినప్పుడు, ఆ రియాలిటీ వీడియో చూసినప్పుడు మొట్టమొదటిసారి నాకు అర్థమైంది, నాభి నుంచి శ్వాస కరెక్ట్గా భ్రుకుటి వరకు తీసి మళ్ళీ దాన్ని స్లోగా తీస్తూ 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 ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆగాలి అన్నప్పుడు మెడిటేషన్ ఎట్లా చేయాలనే ప్రాపర్ విధానం అర్థమైంది. మెడిటేషన్ ఎవ్వరు చేయాలి సార్ అని అనగానే నేను ఫస్ట్ వాళ్ళకి రిఫర్ చేసే వీడియో స్పిరిచువల్ రియాలిటీ చూడు. ఇప్పటికీ చెప్తాను నేను అందరి స్పిరిచువల్ రియాలిటీ చూడు, అప్పుడు నీకు దాని శ్వాస విధానం అర్థమవుతుంది. దాంట్లో పర్ఫెక్షన్ అంటారా, రెగ్యులర్గా చేసి ఎన్ని సంవత్సరాల కష్టం. ఒకరికి సంవత్సరంలో వస్తుంది, ఒకరికి 6 నెలల్లో వస్తుంది, ఒకరికి 5 సంవత్సరాలు పట్టవచ్చు. అదిగా మీకు తెలుసు అందరికీ, పత్రిజీ గారు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతాలు ఎన్నో, అందులో కార్యకారణ సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. దాని డెప్త్లోకి వెళ్తే అసలు చాలా పెద్ద సబ్జెక్ట్, అది ఖచ్చితమైన డెప్త్ సబ్జెక్టు. అండ్
ఈ ఈ జన్మలు పాపపుణ్యాలు కర్మ థియరీ అన్ని పర్ఫెక్షన్. ఇప్పుడే ఒక వీడియో వినొస్తున్న పత్రిజీ గారిది. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఇవాళ అసలు నేను లైఫ్లో అంటే తెలుసు, బట్ ఆ కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఇప్పుడే 2 నిమిషాల వీడియోలో ఎంత అద్భుతంగా చెప్పిండంటే, ఆయన అన్నాడు చాలామంది అంటుంటారు పిరమిడ్ పెట్టాలి, మనం పిరమిడ్ సంస్థ స్టార్ట్ చేయాలి, అంటే మన ఊర్లో పిరమిడ్ ఒకటి స్టార్ట్ చేయాలి, పిరమిడ్ స్టార్ట్ చేయాలి. ఆయన అన్నది ఏంటంటే పిరమిడ్ స్టార్ట్ చేసినావు, వచ్చిన జనాలకు ఎట్లా సర్వీస్ చేయగలుగుతావు, ఆ జనాలను తాకిడిని ఎట్లా తట్టుకోగలుగుతావు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయగలుగుతావు. అంటే ఏమంటుండే తెలుసా, ప్రతిదీ నీ లైఫ్లో సంకల్పం ఏదనుకుంటే అది జరుగుతుంది నిమిషాల మీద, కానీ జరిగిన తర్వాత ఆ బాధ్యతను నువ్వు మోయగలుగుతావా లేదా, ఆ బాధ్యతను దాన్ని ఇంగ్లీష్లో కాన్సిక్వెన్స్ అంటారు. ఆ బాధ్యతను మోయగలిగే శక్తి తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ నిలబడతాడు. ఆ బాధ్యతను మోయగలిగే శక్తి లేకుండా దేన్ని పడితే దాన్ని అట్రాక్ట్ చేస్తే పర్సన్ పడిపోతాడు. అక్కడ ఏమైంది, సంకల్పం చాలా పవర్ఫుల్, వైబ్రేషన్స్ వర్కౌట్ అయితే ఎట్టి పరిస్థితులల్లా. అండ్ ఇంకొకటి ఇందులో మనసా వాచ కర్మణ చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. మనసా వాచ కర్మణ, మనస ఆలోచన, వాచ వాక్కు, కర్మ. ఇక్కడ తప్పేం జరుగుతుంది తెలుసా, ఈ 3 సింక్లు లేవు. మనసేమంటుంది ఖతర్నాక్ కావాలి, ఇది చేయాలి, పెట్టాలి, పిరమిడ్ పెట్టాలి, ధ్యాన కేంద్రం తయారు చేయాలి. మాట ఏం మాట్లాడుతుండు, అవుతుందో కాదు, ట్రై చేద్దాం, అయిపోయి. నువ్వు ట్రై చేద్దాం అంటివి నాశనం అయిపోయి. ట్రై చేస్తా కాదు, పెట్టి తీరుతా, ఆ తర్వాత ఎన్ని వందల మంది వస్తారు, ఎట్లా సర్వీస్ చేస్తా, దాన్ని ఎట్లా చూసుకుంటాం, బాధ్యతగా దాన్ని నిర్వర్తిస్తా. ఈ బాధ్యతాయుతమైన లైఫ్, ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన వర్డ్ దీనికి, తెలుగులో కూడా ఉంది, అది జవాబుదారీతనం. ప్రపంచంలోకెల్లా పెద్ద వర్డ్స్లలో నాకు చాలా ఇష్టమైన వర్డ్ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇంగ్లీష్లో. ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నార్మల్, జీవితకాలం ఆమె బాధ్యతను నేను నెత్తినేసుకొని నిర్వర్తిస్తా, ఆమెకు కావలసిన ప్రతి విషయంలో తోడు నీడై ఉంటా. అండ్ ఇంకొకటి పత్రిజీ గారు మీకు చాలాసార్లు చెప్పినారు వీడియోలలో నేను విన్నా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. భార్యాభర్తలను అంటే భార్యతోని మంచిగా మాట్లాడడం, భర్తతోని మంచిగా మాట్లాడడం. బయట ఖతర్నాకు ఫేమస్, ఇంట్లో వైఫ్తోని కొట్లాటలు. బయట సూపర్ సక్సెస్ఫుల్ లేడీ, ఇంట్లో హస్బెండ్తో కరెక్ట్గా మాట్లాడే విధానం లేనప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది. అండ్ రెండోది, హస్బెండ్ కూర్చో సపడేక అని అనగానే పిల్లాడు చూసిండు, అయిపోయింది, సంస్కారం ఎక్కడొస్తుంది వాడికి. అమ్మ నాన్నకే రెస్పెక్ట్ ఇయ్యదు, వాడెట్లా సొసైటీకి రెస్పెక్ట్ ఇస్తాడు. ప్రతి విషయం ఇంటర్లింక్డ్ ఉంది ప్రపంచంలో. మనకు ఒక లైన్ ఇట్లా లేదు. యాక్చువల్గా మనమేమో 1, 2, 3 లైన్లు చూసుకుంటున్నాము. ప్రపంచమే మొత్తం కనెక్టెడ్ ఉంది. ఓవరాల్ ఎంత కనెక్షన్ ఉంది అంటే, మన అందరి మైండ్లు కనెక్ట్ అయ్యి యాక్చువల్గా సోర్స్కు కనెక్ట్ అయ్యి ఉంది, భగవంతునికి కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే మనందరము నిజంగా పరిపూర్ణంగా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అందరూ ఒకలాగా అనిపిస్తాయి. వన్నెస్ ఎప్పుడు వస్తుంది, మనసా వాచ కర్మణ క్లీన్ ఉన్నప్పుడు వన్నెస్ వస్తుంది, అప్పటిదాకా రాదు మనకు. కాబట్టి మీ అందరికీ నేను ఇట్లాంటి ఆశ్రమాలల్లో పాలు పంచుకోవడం, కనెక్టెడ్ ఉండడము, సంవత్సరాలు వీటితో ట్రావెల్ చేయడము, పత్రిజీ లాంటి గారితోని ఆ లైన్లల్లో ప్రతి విషయాన్ని ఆచరిస్తూ ఉండడం అనేది మహా అద్భుతమైన విషయం. కాకపోతే ఎక్కడెక్కడ మనలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. గర్వం రాకూడదు. 20 ఏళ్ల నుంచి నేను ఆశ్రమానికి వస్తున్నా, 15 ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నా, నాకు పత్రిజీ గారితో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి, అవన్నీ పర్ఫెక్టే. కాకపోతే మధ్యలో ఆ పొగరు వల్ల ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నాయా, ఎక్కడన్నా మళ్ళీ తప్పుదోవలకు పోతున్నాయి. చిన్న మిస్టేక్స్, పెద్దవి కావు అవి. దాని ప్రాబ్లం ఏమైతే అంటే చిన్న మిస్టేక్స్ అన్నీ పోయి లాంగ్ టర్మ్లో పెద్దగా అయిపోతాయి. పిల్లలకు ఖచ్చితంగా యూత్ ప్రోగ్రామ్ ఇది. పిల్లలకు కంపల్సరీగా నేర్పాల్సిన 2-3 విషయాలు, తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ అనేది మధ్యలో మాట్లాడుతూ ఏం చేయాలి, ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళకి ఎప్పటికీ పరిచయం చేయాలి. పెళ్ళి అనగానే కొడుకుని పిల్లని తీసుకొని పోవాలి, అందరికి పరిచయం చేయాలి. నాన్న, ఇగో బాబాయ్, కాకలు, పిన్నిలు, అత్తలు, ఇగో వీళ్ళు మన వంశం మొత్తం, వీళ్ళు ఇది టోటల్. ఫస్ట్ ఫ్యామిలీని బాగా పరిచయం చేసి వీళ్ళందరూ మనవాళ్ళు అన్నప్పుడు వానికి ఏమవుతుంది, మనం అంటే మన ఇల్లు ఒకటే కాదు నాన్న, మన ఫ్యామిలీ మొత్తం మనది అంటాడు వాడు. అన్న తర్వాత అక్కడ ఆగకుండా ఏం చేయాలి, ఈ ఊరు మొత్తం మనది, ఈ వాడ మొత్తం మనది, ఈ ఊరు మొత్తం మనది, ఆ తర్వాత ప్రపంచం మొత్తం మనది అని నేర్పితే నేర్చుకుంటాడు. కానీ సడన్గా నువ్వు మొత్తం వసుదైక కుటుంబం అంటే వానికి కుటుంబమే అర్థమవుతలేదు, వసుదైక కుటుంబమే
ఉన్న ఇల్లే వాని ముఖానికి దిక్కులేదు ఇంట్లో. వాడు వసుదే. ఇంకా ఈ తల్లిదండ్రులు ఇంకో తప్పు చేస్తారు ఈ ఆశ్రమాలకు రానోళ్ళు. నాకు వచ్చిన వాళ్ళకి మీద చాలా ఆనందం వేస్తుంది. రానోళ్ళు ఏం తెలుసా, కొడుకా వాళ్ళ ఇంటికి మనం పోదు, వాళ్ళు రావద్దు. అట్లా పెరిగి 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 ఏమైంది తెలుసా, ఒక మనిషి చనిపోతే కనీసం 10 మంది కూడా వస్తలేరు ఇవాళ. అంతటి దారుణమైన స్థితిలో పెంచినాం మనం ఇవాళ. అండ్ ఈ పిల్లగాని ఎట్లా నువ్వు గౌరవంగా పెంచి పెంచి లాస్ట్కి ఏమైంది తెలుసా, వీనికి ఏం చేయాలో తెలియదు, చేసేటోడు ఇంటికి రాడు. లాస్ట్ అసలు ఒక మనిషి పోయిండని కూడా అర్థమవుతుంది. కొన్ని ఇండ్ల ముందర టెంట్ వేసి ఉంటుంది, ఎప్పుడు అర్థమవుతుంది కట్టగాలుతుంటే పోయిండు అన్నట్టు. ఎందుకు ఏడుసలేరు ఎవడు, ఏడ్చేటోడే లేడు ఇంట్లో. నీకు గ్రూప్ ఉంటేనే ఏడుచుడు అవుతుంది, ఒక్కరు ఏడువరాదు. గ్రూప్ ఉండాలి ఏడవాలంటే అక్కడ. ఆ గ్రూప్ కూడా ఎట్లుంటుంది తెలుసా, ఫస్ట్ అందరు ఒక 15-20 మంది ఏడుస్తారు. ఏడ్చి కొంతసేపు వాళ్ళు గంటలు గంటలు ఏడవలేరు, ఎవరు కూడా ఏం చేయలేము. ఆ తప్పు కాదు, అది రైట్, నేను నిజంగా చెప్తున్నా, తప్పు కాదు. అయితే ఆడవాళ్ళందరూ ఏడుస్తారు, మగవానికి నీళ్ళే రావు. మగవానికి నీళ్లు రాకపోవడం మంచిది కాదు, తప్పు. అందుకని హార్ట్ అటాక్స్ వచ్చిపోతున్నారు మగోళ్ళు. ఇప్పుడు ఇది రియల్ స్టోరీ. ఇది మగోళ్ళకు హార్ట్ అటాక్ రావడానికి కారణము స్ట్రెస్సును లోపల పెట్టుకొని 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 ఏడవలేక చెప్పలేక. ఏడుస్తే ఏమంటారు తెలుసా అందరూ, ఆడోను వారా, వాడేం చేసిండు, ఆడోను అంటారు, ఏడుస్తలేడిగా. ఇక్కడ బరువు ఎక్కి 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 పుడుక్కుమంటారు. మగోడు ఏడిస్తే తప్పు కాదు, ఏడవని వాడు. ఈ అందరూ మా చిన్నప్పటి నుంచి కొన్ని తప్పులు మీద చిన్న అమ్మాయి ఏడుస్తేనేమో మంచిగా ఏం కాదు, ఏడు కొడుక ఏడు కొడుకు బిడ్డ ఏడు. మగోడు ఏడవంగానే ఆడోను వారా ఏడుస్తున్నావు, గిదేం అన్ని గమ్మత్ గమ్మత్ చేస్తారు మీరు. వానికి గుండె భారమైంది. 40 ఏళ్ళోళ్ళు 3 వైరు కాలనీల హార్ట్ అటాక్తోని లాస్ట్ ఇయర్లో. 40 ఇయర్స్ వాళ్ళు 3 చనిపోయారు రీసెంట్గా కాలనీలో. ఇవన్నీ తప్పులు సమాజంలో జరుగుతున్నాయి. అందుకని ఏమంటున్నా, ప్రేమ అనురాగాలు నేర్పాలి. ఒక మంచి బాధ్యత గల పిల్లగా, అంటే వ్యవస్థలో బాధ్యత తీసుకునే పర్సన్గా. అండ్ వీటన్నిటికీ ఇంకొక చిన్న కారణాలు మంచి ఇంపార్టెంట్ నేర్పాల్సింది ఏంటంటే, ఇదేదన్నా ఇట్లా కార్యక్రమం జరిగింది, మీరు వాలంటీర్ 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు, 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు, 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు, మీకు ఆల్రెడీ నరాల వాలంటీర్షిప్ అనేది వచ్చేసింది. పత్రిజీ గారి అడుగులలో మీరు నడుస్తున్నారు. వాడిని పిల్లగాన్ని అక్కడ పెట్టించి వాలంటీర్ వ్యవస్థలో పెడితే అద్భుతమైన బాధ్యతాయుతమైన పిల్లగానిగా వాడు పెరుగుతాడు. మీరు అందరు చేస్తున్నారు, మీరు అది మీకు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, మీకు అలవాటే, నరాలు ఉండిపోయింది మీకు. బట్ యాక్చువల్గా ఇప్పుడు మీరు కాదు, మీ పిల్లలు అక్కడ నిలబడి 15 నిమిషాలు 20 మంది కొట్టించినా కూడా వాడికి సొసైటీ అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, అసలు డిసిప్లిన్ అంటే ఏంది, జనాలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవి అర్థమవుతాయి. ఈ స్టేజ్లు వాటిని వాడుకోవాలి, ఈ ప్లేసును దానికి మనం వాడుకోవాలి. అందుకని సమరైజ్ చేస్తున్నా, 5-10 మినిట్స్లో క్లోజ్ చేస్తా కరెక్ట్గా. ఎగ్జాక్ట్ 10 మినిట్స్ అంతే, అంతకు ఎక్కువ టైం తీసుకోను. మీరు లంచ్ టైంకి మళ్ళీ వెళ్ళొచ్చు. ఫస్ట్ పాయింట్, పిల్లలను విపరీతమైన మార్కుల స్ట్రెస్ వద్దు. స్కూల్స్ కాలేజెస్ ఆల్రెడీ చూస్తున్నాయి. మేము ఎంసీఏ చదివినప్పుడు క్లాస్లో 60 మంది. ఈ 60 మందిలో ఓనికి 60% వచ్చింది, ఓనికి 50 వచ్చింది, ఓనికి 40 వచ్చింది, ఒకడు ఫెయిల్ అయ్యిండు, ఒకడు ఫస్ట్ వచ్చిండు. మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం, 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కడు జాబ్లోకి ఎక్కాడు. అంటే ఏంది రూల్ తెలుసా, ఫెయిల్ అయినోనికి జాబ్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ ఓనికి జాబ్ వచ్చింది, సెకండ్ క్లాస్ ఓనికి జాబ్ వచ్చింది, టాపర్కు జాబ్ వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు 20 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్, 21 సంవత్సరాలు, నా ఫ్రెండ్స్ అందరు 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఐటీలో జాబులు చేస్తారు. అప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి మాకు గుర్తులేదు, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్పిండు మాకు గుర్తులేదు. 2 హయ్యెస్ట్ మార్కులు వచ్చినోడే ఇవాళ ఎక్కువ సంపాదిస్తుండని మీరు అనుకుంటే తప్పు. మీకు అందరికీ తెలియని విషయం, ఫెయిల్ అయినోడు కంపెనీ పెట్టిండు. నేను కొన్ని వేల మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన, 1,00,000 మంది పైగా డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చిన నేను. ఆయన ఎక్కువ ట్రైనింగ్లు ఇచ్చేది నేను రియల్ ఎస్టేట్ కంపెనీలల్లో. లక్షలు సంపాదిస్తున్న వాళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళే, లక్షల రూపాయల కోట్లకు ఎదిగిన వాళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళే. అండ్ లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళ వల్లనే ఇట్లాంటి ఆశ్రమాలు నడుస్తాయి, ఎప్పుడు గుర్తుంచుకోండి. అండ్ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా మీలాంటి ఫాలోవర్స్ లేకుంటే ఆ పైసకు వాల్యూ లేదు. అందుకని ఏంటంటే ఈ 2 చాలా పవర్ఫుల్ కాంబినేషన్. అన్నిటికీ మించి స్థాపకుడు పత్రిజీ గారు ముఖ్యమైన పర్సను. అసలు మెడిటేషన్ రంగంలో మొట్టమొదటి ఆశ్రమం, మహాద్భుతమైన ఆశ్రమం పేరు సంపాదించింది ఫస్ట్ కడతాల్ పిరమిడ్. ఫస్ట్ నాకు ఆ పిరమిడ్ అనే వర్డ్ అర్థం కాలేదు, నాకు ఓపెన్గా చెప్తున్నా మీకు. ఎందుకంటే నాకు మెడిటేషన్ తెలుసు నాకు, కానీ పిరమిడ్ ఏంది నాకు అర్థమే కాలేదు. నేను పిరమిడ్ ఏంది భయ్,
అంటే మాకు మ్యాథ్స్లో చదువుకున్నప్పుడు పిరమిడ్, ఆ ట్రిగనామెడ్, ఆ ట్రయాంగిల్ ఇవన్నీ తెలుసు, కానీ పిరమిడ్ ఏంది అంటే ఫస్ట్ చాలామందికి ఆ పిరమిడ్ అంటే వాళ్ళకు తెలియదు పాపం, ఎందుకంటే రిలేటెడ్ లేనోనికి అర్థం కాదు భాష. ఒక్క పర్సన్ ఈ కడతాల ఆశ్రమం నుంచి కనబడ్డ పర్సన్ నాకు ఆ రోజు చెప్పిండు, యాక్చువల్గా కాస్మిక్ రేస్ ఎట్లా ఫ్లో అవుతాయి, పిరమిడ్ కింద కూర్చొని చేసినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది, లేనప్పుడు ఎట్లా డిఫరెన్స్ వస్తుంది, మన గుళ్ళు గోపురాలు ఎందుకు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి, అక్కడ యంత్రం ఎట్లా ప్రతిష్ట చేయబడుతుంది, ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్ రోజు నాకు ఆ క్లారిటీ వచ్చింది. సింపుల్ రూల్ మీ అందరు కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పండి, సెల్ ఫోను ఐఫోన్ అయినప్పటికీ కూడా సిమ్ కార్డు లేకపోతే సిగ్నల్ రాదు. ఐఫోన్ పీక పనికిరాదు సిమ్ కార్డు లేకపోతే. అట్లనే ఈ పిరమిడ్ ఆకారంలో ఉన్నదాని కింద మనం ఏదైతే లోపల ఉంటుంది చూడండి, ఎగ్జాక్ట్ సెంటర్, ఎనర్జీ సెంటర్ ఉన్నది చూడండి, అది సిమ్ కార్డు. ఈ ఆశ్రమానికి సిమ్ కార్డు దాత విధాత మొత్తం పత్రిజీ గారు టోటల్గా. అండ్ దాంతో ఏమైంది, ఇట్లాంటి ఫస్ట్ బెంగళూరు ఆశ్రమము, ఇదొక ఆశ్రమము, అండ్ రాజమండ్రి దగ్గర ఆశ్రమం, ఇట్లాంటి ఫస్ట్ 3-4 ఏదైతే మెయిన్ సెంటర్లు ముందు అవన్నీ ముందు స్టార్ట్ అయినాయి, నాకు ఎగ్జాక్ట్ చరిత్ర కాకుండా, కానీ ఈ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొన్ని వేల పిరమిడ్లు అక్రాస్ ద వరల్డ్, 100 ఆశ్రమాలు, లక్షల ఫాలోవర్స్ ఇంటర్నేషనల్ వైడ్. ఇది ఎన్ని సంవత్సరాల చరిత్ర, ఎంతటి కారణ జన్ములు అసలు ఊహించలేం. నిజానికి దురదృష్టం ఏంటంటే ఆయనను డైరెక్ట్గా చూడలేకపోయినాం, అది రాత లేకపోతే జరగదు, నువ్వు ఎంత అనుకున్నా జరగదు. నేను 20 సంవత్సరాల నుంచి జోక్ చేస్తలేను, కడతాళ్ళ పిరమిడ్ కట్టిర్రు అన్న రోజు నుంచి, ఎందుకంటే కల్వకుర్తిలో మేము ఉన్నాము, ఉన్నది హస్తినాపురమే, ఈ ఏరియా అంతా సుపరిచితమే, పోవాలి 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 పోవాలి, నా ముఖానికి 20 ఏళ్ళు అయిపోయింది, ఓడిచిపోయింది చరిత్ర. ఇట్లనే ఉంటాయి. అయితే ఇవాళ వచ్చినప్పుడు మెయిన్ పత్రిజీ గారితో తిరిగిన ఒక పర్సన్తో పొద్దున మాట్లాడుతున్నాం, ఆయనకు అదే అన్న, అనుకోని ఇంత లేట్ అయిందంటే ఆయన అన్నాడు, ఎవరికి ఏ రోజు ప్రాప్తం ఉంటే ఆ రోజు మాత్రమే వస్తారు, అదృష్టాన బంద్ చేయమంటే బంద్ చేస్తాం కదా, ఇంత కోపం ఎందుక, పిలిచి కొట్టుడు అంటే గిదే. ఇగో నేను అన్న కదా 20 ఏళ్ళ తర్వాత వచ్చినా అంటే తిడుతుండే ఆయన ఇప్పుడు. సో నా ఆనందం ఏం తెలుసా, ఇవాళ చచ్చిపోయే ముందే వచ్చిన, పోయినాక రాలేదు దయ్యమై లాస్ట్కు. ఇంకా చాలా ఏజ్ ఉంది. ధన్యవాదాలు. సో అట్లా పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఓన్లీ మార్కులు లైఫ్ కాదు, ఓన్లీ జాబ్ లైఫ్ కాదు, ఓన్లీలు కావు, అన్ని యాంగిల్స్ నేర్చుకోండి. పిల్లలు సంస్కారంగా పెరగాలి, రిలేషన్షిప్స్ అందరితో మంచిగా మాట్లాడాలి, పగలు నేర్పకూడదు. ఇంకొకటి తల్లులు తండ్రులు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. పెళ్ళైన మరుక్షణం పెళ్ళి చేస్తున్నారు, ఇద్దరికి చేయంగానే ఏం చెప్తారు తెలుసా, ఇటు సైడ్ తల్లిదండ్రులు నువ్వు తగ్గొద్దురా, నువ్వు మన వంశం ఏంది అనగానే అవతల పిల్ల తల్లిదండ్రులు చెప్తారు నువ్వు అసలే వినకు. ఇద్దరికి పెళ్లి చేసి ఏం చెప్తారు, ఇద్దరు వినకుండిగా. ఇండియాలో మేజర్ డైవోర్స్లకు కారణం అత్తమామలు, ఫస్ట్ కారణం ఇది అబద్ధాలు ఆడతలేను నేను, రియల్ డేటాతో అని చెప్తున్నా నేను. అత్తమామలు ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా, ఇంతకాలము సింగిల్ ఈ ఒక్క బర్రెను ఫీల్డ్లో వదిలేసిర్రు అనుకోండి, ఒక బర్రెను ఇట్లా ఫీల్డ్లో వదిలేస్తే పచ్చిగడ్డి తింటుంది, ఎండుగడ్డి తింటుంది, రోడ్డు మీదకి ఎక్కుతుంది, ఇటు ఉరుకుతుంది అటు, ఇది కామన్. దానికి కాని గట్టి ఇంకో బర్రెను కడితేనే పెళ్ళి, అప్పుడు అది ఫ్రీగా ఉరకలేదు. ఇటు గూంస్తే దానికి నొస్తుంది, అటు గూంస్తే దీనికి నొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, సంసారంలో ఇద్దరు కాంప్రమైజ్ కావాలనే విషయం మీరు ఇద్దరికి నేర్పాలి. 2 చక్రాలు అండ్ ఆ చక్రాల మధ్యలో మీరు ఏలు పెట్టొద్దు. నా బాధ ఏం తెలుసా, అందరూ ఇప్పుడు బాధ ఎవరన్నా ఇష్యూల వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా, ఈ తల్లి అంటుంది ఆయన మా అల్లుడు సినిమాలకి తీసుకుపోడు అని ఏం చెప్తుంది, బిడ్డకు వచ్చాయి బిడ్డ ఇంటికి వచ్చాయి. ఈమె అసలు జీవితంలో సినిమాని చూడలే. యాక్చువల్ తల్లులు ఎక్కడ తప్పు చేస్తారు తెలుసా, ఈమెకున్న ఆశలు ఆ పిల్లల మీద రుద్దుతురు, అది పెద్ద తప్పు. యాక్చువల్గా ఎవరి జీవితం తెలుసా, మన పిల్లల జీవితం. సో అట్లా చిన్న విషయాలు అందరితో అడ్జస్ట్ కావాలి, అత్తతో అడ్జస్ట్ కావాలి, అత్తతోని కొట్లాడొద్దు. ఎందుకు తెలుసా, అత్తతోని కొట్లాడినా కోడలు గెలవలేదు. కానీ మీకు తెలియని విషయం, కోడలు కొన్ని రోజులు అయినాక అత్త అవుతుంది. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత కోడలు ఖతర్నాక్ అవుతుంది ఆ ఇంట్లో, అప్పుడు అత్త మూసుకుంటుంది. అంటే ఏంది, ఫస్ట్ 10 ఏళ్ళు కోడలు మూసుకోవాలి, తర్వాత 10 ఏళ్ళు అత్త మూసుకుంటుంది.
వెయిట్ చేయరి కొంతసేపు, నీ రాజ్యం వస్తుంది, ఏలే టైం వస్తుంది. ఆ లోపలనే టెన్షన్, ఏం నువ్వు విను దత్తకు. ఇంకా అందరు ఏం వాడతారు తెలుసా, మన వంశం ఏంది అంటే పీకుడు వంశం, వినందా మీ వంశము? మీ వంశంలో సంస్కారం అంటే వినాలి, అత్తకు మామకు వినాలి, 2 సార్లు ఛాయ్ ఇవ్వాలి, మూర్ఖత్వం ఉంటుంది. లేకపోతే ఇంకోటి, ఇంట్లో కూర్చున్న వాళ్ళని చిన్న సోది చెప్తుంటారు. ఎందుకు తెలుసా, ఎవరు లేరు పాపం, వాళ్ళకి తప్పేముంది నాలుగు అంతే. అవునా, ఇట్లా ఎక్స్ప్రెషన్, అవునా మామయ్య, అట్లానా మామయ్య? ఇవన్నీ చిన్న విషయాలుగా ఎంత ఆనందపడతాడు తెలుసా. మా కోడలు ఏం చెప్పినా వింటుంది, మా మన్మడు ఏం చెప్పినా చేస్తాడు, యాష్టపడడు. వాళ్ళ ఏజ్ వాళ్ళకి కావాల్సింది అంతే పాపం. సో ఆ గౌరవం, ఆ సంస్కారం అన్ని చిన్నపిల్లలకు మనం నేర్పాలి, ఆపోజిట్ నేర్పకూడదు. ఫైనల్గా ధర్మ అర్థ కామ మోక్షాలల్లో ముఖ్యమైనది ఆ లాస్ట్ స్పిరిచువాలిటీ. ఇట్లాంటి సెంటర్లకు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు ఉండాలి. కానీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాక ఇట్లాంటి సెంటర్లకు రాలేడు, వచ్చిన వానికి ఎక్కదు, కంటెంట్ ఎక్కదు. ఈ లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఏంటంటే మొన్న ఒక రియల్ స్టోరీ, ఇది నా జీవితంలో అంటే నేను చూసిన స్టోరీ. ఒక అమ్మాయికి పాపం పెళ్ళయింది, సమ్ ఆర్ ది అదర్ వే లైఫ్ డీసెంట్గా నడుస్తుంది పాపం అమ్మాయికి. సడన్గా హస్బెండ్ డెత్ అయింది పాపం, 2 చిన్న పిల్లలు అయింది, కోలుకోలేకపోయింది. భార్యకు భర్త, భర్తకు భార్య ఎంత ఇంపార్టెంట్ తెలుసా, వాళ్ళు పోయినాకనే వాల్యూ అర్థమవుతుంది. కానీ ఇంపార్టెంట్ ఏం తెలుసా, పోకముందు వాల్యూ అర్థం చేసుకుంటే మీరు మహానుభావులు. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ముందుకెళ్తారు, అది వేరే విషయం, అది తప్పదు, అది మన ఓవరాల్ సిస్టంలో ఉన్న పద్ధతి. కానీ ముందు వాళ్ళ వాల్యూ అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్. అయితే ఆమె అది జరిగింది దురదృష్టవశాత్తు, పాపం 1 to 2 years పట్టింది పిల్లకి రికవర్ కావడానికి. అది జరిగింది, అందరు హెల్ప్ చేసారు, సొసైటీలో అందరు ఏం చెప్పారు, ఆమెకు ఒక మంచి రీజన్ చెప్పారు, నువ్వు ఇప్పుడు భర్తది జరిగిన ఇష్యూ వేరు, కానీ నువ్వు ఇప్పుడు పిల్లలను చూసుకోవాలి, వేరే వాళ్ళు చూసుకోవడానికి లేరు. ఎందుకంటే ప్రైమరీ తల్లిదండ్రి ఒకరిదైంది కాబట్టి నువ్వు ఇప్పుడు గట్టిగా ఉండాలి, చూసుకోవాలి. సమ్మార్ది అదర్వే 2 సంవత్సరాల పాపం పిల్ల సెట్ అయింది. మహా దురదృష్టం ఏంటంటే ఒకరోజు బండి మీద డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే దురదృష్టాన పిల్లలిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే ఇక్కడున్న ఇంకొక దురదృష్టమైన విషయం, ఇదైతే నేను సొసైటీకి చాలా సీరియస్గా చెప్పదలుచుకుని ఇప్పటి నుంచి ఈ విషయాలు. ఎందుకంటే నాకు ప్రాబ్లం జరిగిన తర్వాత బాధపడుతున్నాం, కానీ సొల్యూషన్ దొరుకుతలేదు మాకు. మేము చెప్పాలనే ఇంట్రెస్ట్గా ఉన్నాం, కానీ వాళ్ళకు వినే శక్తి లేదు అప్పుడు. ఎందుకంటే శక్తి మొత్తం పీల్చేసాడు దేవుడు, గుంజేసాడు. ఇప్పుడు ఆమె వచ్చి అన్నప్పుడు మనం అడిగి చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ నువ్వు మెడిటేషన్ చెయ్యి తల్లి, కొంచెం ఏమంటుంది, అసలు మైండ్ కంట్రోల్ ఉంటుందా అప్పుడు? మైండ్ కంట్రోలే ఉండదు. ఆయన ఇంకొకటి, వాళ్ళకు విపరీతమైన ద్వేష భావన పెరుగుతుంది. ఏం పెరుగుతుంది తెలుసా, దేవుడు భర్తను తీసుకుపోయాడు, పిల్లలను తీసుకుపోయాడు, ఇప్పుడు నేను మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఎవరి కోసం బతకాలి, ఏం చేయాలి, అసలు ఏంది ఇది లైఫ్? ఈ ద్వేష భావనల వాళ్ళకు మైండ్ మెడిటేషన్ కాదు, 2 నిమిషాలు మైండ్ కంట్రోల్ కాదు వాళ్ళకి. పాపం విరక్తి ఉడుతుంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, చికాకు లేస్తుంటుంది. ఏంది ఇది 10 ఎప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే బాగుండనే ఫీలింగ్స్ వస్తుంటాయి. ఇదే నేనేమంటున్నా, అట్లాంటిది జరగకూడదు ఎవరికి, దేవుని దయ వల్ల, అప్పుడు అద్భుతం అది. కానీ నేనేమంటున్నా, అది జరగక ముందు గనక ఆ పిల్లకు మెడిటేషన్ అలవాటు ఉండుంటే గనక ఇప్పుడు ఆశ్రమాలలో సేవ చేసుకుంటూ ఉండేది. నాకు దేవుడు ఇది ఇచ్చిండేమో అని చెప్పి వాళ్ళ సీరియస్గా మొత్తం జీవితాన్ని ధారపోయొచ్చు ఇక్కడ యాక్చువల్గా 1000 మందికి. వాళ్ళ ఇంతమంది పిల్లలు, నా పిల్లలను చూసుకోవచ్చు ఆమె యాక్చువల్గా. కానీ ప్రాబ్లం జరిగిన తర్వాత మెడిటేషన్ వర్కౌట్ కాదు, మెడిటేషన్ ముందు చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేయవచ్చు. అందుకని స్పిరిచువాలిటీ అనేది చిన్నప్పటి నుంచి విత్తనాలుగా పిల్లలకి ఎక్కియాలి. ధర్మం అంటే ఏంది, సెట్ ఆఫ్ రూల్స్. సనాతన ధర్మం అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్. ఈ సెట్ ఆఫ్ రూల్స్ దేనికోసము, ప్రశాంతంగా జీవనం గడిపి భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి సెట్ ఆఫ్ రూల్స్ అంతే. దాన్ని ఫాలో చేయాల్సిందే నేను అంటుంది, ఖచ్చితంగా మ్యాండేట్గా ఫాలో చేయాల్సింది మనం అందరము. పిల్లలతో చేపించాలి గ్యారంటీగా. ఎందుకంటే కలియుగంలో సెకండ్ హాఫ్కి వచ్చినాము, మహా దరిద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టేజ్ మీద మాట్లాడకూడదు, నేను బయట చాలాసార్లు అవన్నీ ఓపెన్గా చెప్తానేం, కానీ ఈ ఆశ్రమంలో అట్లాంటి చెడు విషయాలు మనం మాట్లాడడానికి కూడా అర్హత లేదు ఇక్కడ. కానీ జరుగుతున్నాయి, విపరీతమైన చెడు అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని ఆపడం మన తరం కాదు. నేనేమంటున్నా, ఒక్క విధానం ఉంది ఆపడానికి, అది ఈ స్పిరిచువాలిటీ అనే విత్తనాలను చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఎక్కిస్తామో ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది సొసైటీకి.
సో మీరు అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా మీకు, ఇప్పుడు ఇంతకుముందే ఒక పర్సన్ మన ఆశ్రమం పర్సనే చెప్పిండు నాకు, అది నేను ఆ విషయాన్ని మర్చిపోయిన నిజానికి. నెక్స్ట్ 10 సంవత్సరాల లోపల ఇండియాలో హయ్యెస్ట్ యూత్ ప్రత్యక్షం కాబోతుంది, హయ్యెస్ట్ యూత్. ఈ యూత్ని కంట్రోల్లో పెట్టడం ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, ఛానలైజ్ చేయకపోతే దాన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడున్న పిల్లలకు ఓవర్ టాలెంట్. వాడి ఇష్యూ ఏంది తెలుసా, చిన్నప్పటి నుంచి మొబైలు టెక్నాలజీ విపరీతమైన నాలెడ్జ్, తల్లిదండ్రులు ఖతర్నాకు, వాడు టీవీ చూసిండు, మొత్తం గూగుల్ తెలుసు వాని మనం కంట్రోల్ చేయలేము. ఆ కంట్రోల్ చేయాలంటే, ఆ పతంగిని కంట్రోల్ చేయాలంటే దారం స్పిరిచువాలిటీ. ఈ దారం మన చేయిలో ఉంటే ఎట్లా అంటే అట్లా గుంజొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా, దారం అందరిది కట్ అయిపోయింది లైఫ్లో. అప్పుడు వాడు తెగిన పతంగిలాగా లైఫ్ ఎటు పోతుంది ఎవరికి తెలుస్తలేదు, ఎక్కడ తిరుగుతుండు, ఎక్కడ పోతుండు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎంత చండాలం అవుతుందంటే చెప్తున్నా కదా, అవి మాట్లాడితే కూడా అసహ్యం వేస్తుంది, అంత దారుణంగా జరుగుతుంది. దానికి ఓన్లీ ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడేది స్పిరిచువల్ సెంటర్స్, స్పిరిచువల్ సెంటర్, స్పిరిచువల్ సెంటర్, స్పిరిచువల్ సెంటర్. జనాలను తెచ్చి దీంట్లో కూర్చోబెట్టి అడిక్ట్ చేయాలి. దీనికి నేను చెప్తా ఉన్నా, ఇది మంచిది, దీనికి అడిక్ట్ చేయొచ్చు, దీనికి అడిక్ట్ చేయాలి వాళ్ళని. వీటికి అడిక్ట్ చేస్తే ప్రపంచం బాగుపడుతుంది, అడిక్ట్ చేయకపోతే ప్రపంచం చెడిపోతుంది. అప్పుడు మనం అందులో ప్రపంచం చెడిపోతే మనం సమిధై కాలిపోతాం. చెడు దాంట్లో సమిధ అవుతాం, మంచి దాంట్లో సమిధ అయితే మంచిది, చెడు దాంట్లో సమిధ అవుతాం లాస్ట్కు. సో రిక్వెస్ట్ అందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు, ఇవాళ ఇంత సిన్సియర్గా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా పత్రిజీ గారికి సాష్టాంగ వందనాలు. ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం, అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో మూలకు రూమ్ అయితే చూసుకుంటా, అందులో ఇంట్లో వండుకునేందుకు అప్పుడప్పుడు వచ్చి వండుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆశ్రమాలకు రావడానికి ఒక ముఖ్యమైన రీజన్ ఏముందంటే, గుళ్ళు, గోపురాలు, దేవాలయాలు, ఇట్లాంటి ఆశ్రమాలు, యజ్ఞాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి ఎందుకు అనంటే అవి ఎనర్జీ సెంటర్స్. అక్కడికి పోతే మనకు ఎనర్జీ వచ్చి మనము పవర్ఫుల్ అయిన తర్వాత మీరు ఊర్ల పిరమిడ్ పెట్టి నడపడానికి అర్హత సాధిస్తారు యాక్చువల్గా. కాబట్టి ఇట్లాంటి దగ్గరికి వచ్చి, ఇది ఒక సముద్రం, ఇండ్ల నుంచి ఎనర్జీని తోడుకొని పోయి అప్పుడు మన ఎనర్జీ సెంటర్ అవుతాం. మన చుట్టూ 100 మంది యాక్చువల్గా తిరుగుతారు. కాబట్టి పత్రిజీ గారికి ఒక్కసారి అందరి మనసులో గట్టిగా జై అనాలి. పత్రిజీ గారికి, పత్రిజీ గారికి, పత్రిజీ గారికి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, ఎందుకంటే ఇది వేరే స్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కడుపుబ్బా నవ్విస్తూనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెడిటేషన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి ఎంతో గొప్పగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, ఎగ్జాక్ట్లీ 3 o'clock మనకు నిన్నట్లాగా ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. నిన్న గ్రాటిట్యూడ్ గురించి మనం ప్రాక్టికల్ సెషన్ చేశాము. ఈరోజు కూడా మరొక ప్రాక్టికల్ సెషన్ 3 o'clock ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ 3 o'clock అందరూ ఇక్కడికి రావాలి. తర్వాత 4:30కి ప్యానల్ మీటింగ్ ఉంటుంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా. మీకున్న ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ 3:30కి అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. అలాగే బయట మనకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, ట్రూత్ ఫర్ యూత్ వాట్సాప్ గ్రూప్. సో ఇలాంటి క్లాసెస్, ఇలాంటి ప్రోగ్రామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి. సో బయట వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంత అద్భుతమైన ధ్యానానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఎస్ మాస్టర్స్, సో సంకల్ప శక్తి పైన మనకు ఈరోజు ప్రాక్టికల్ చేపించడానికి మన ముందుకు వస్తున్నారు ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ అండ్ ధ్యానధర్మ ఆశ్రమ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి రామ మాస్టర్ గారిని మన చప్పట్లతో వేదిక మీదకి సార్ని ఆహ్వానిస్తాము. సార్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ఇందులో మార్నింగ్ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నారు? గట్టిగా చప్పట్లు. నైంటీ 99% పొద్దుగాలు వచ్చిన వాళ్ళే. అంటే మీ కమిట్మెంట్ తెలుసుకోవాలి. ఈ ఒక్కటి ఉంటే చాలు. ఈ ఒక్కటి రోజు కొనసాగించాలి. ఈ జీవితం చాలా సులభం అండి, నిజంగా చాలా సులభం. ఎంత సులభం అంటే ఒక ఆటలాగా, చిన్నపిల్లల గేమ్ లాగా ఒక్క సూత్రం పఠిస్తే చాలు. నేను కూడా ఒకప్పుడు ఇవాళ సొసైటీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు నా లైఫ్లోకి వచ్చినాయి. 1 కాదు 2 కాదు, వందల సమస్యలు అన్నీ వచ్చినాయి. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నాది. చిన్నప్పుడు మా నాన్న చనిపోయిండు.
ఆస్తులు ఓన్లీ భూమి, ఏమీ చేసుకోలేం దాన్ని, ఎందుకంటే పంట సరిగ్గా పండదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్కూలింగ్స్, చదువుకో అని చెప్పేవాళ్ళు లేరు. పల్లెటూర్లలో ఇంగ్లీష్ రాదు. ఇవన్నీ అన్ని సమస్యలు వచ్చినాయి. కానీ ఒక్క సూత్రం పట్టుకున్నా నేను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంత ఈజీ జీవితాన్ని ఇన్ని కష్టాలు మేము చేసుకున్నామా మనము? అంటే లైఫ్ అంటే మొత్తం ఆడుకోవడమేనా? ఒక హాలిడేనా? ఏది కోరుకుంటే దాన్ని సృష్టించుకోవచ్చా? దానికి మనం చేయాల్సింది కష్టపడడం కాదు, విశ్రాంతి తీసుకోవడం అని తెలుసుకున్నాను నేను. ఇంకా అందరూ ఏం చెప్తారు, అంత సాధించాలంటే ఏం చేయాలో చాలా కష్టపడాలంటారు కదా. నాకు రియలైజేషన్ వచ్చిన తర్వాత అర్థమైంది, విశ్రాంతి తీసుకుంటే, పరిగెత్తడం ఆపేస్తే, ఒక తోట కూర్చొని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుందన్న విషయం నాకు అర్థమైంది. తర్వాత నాకు అనిపించింది, ఇక నుంచి నా జీవితాన్ని నేను ఎట్లా అంటే అట్లా క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఏమైనా చేయొచ్చు కదా, ఏమీ పోలేదు కదా నా లైఫ్లోంచి, ఏది వేస్ట్ కాలేదు కదా, దేన్నైనా నేను తిరిగి ఎన్నిసార్లైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా, అన్నీ నా మంచికే జరిగినాయి కదా అన్న విషయం అర్థమైంది. ఇంకెలా ఉంటుంది నా లైఫ్? ఒక హాలిడే రోజు మంచి ప్యాకెట్ మనీ ఇచ్చి ఓ పిల్లాన్ని నీ ఇష్టం వచ్చిన తోనికి పో, నీ ఇష్టం వచ్చిన తిండి తిను, సినిమా చూడు, ఏం చేయాలనుకుంటావు చెయ్యి అని పెడితే ఎలా ఉంటుంది? ఇష్టం వచ్చినంత బడ్జెట్ ఇచ్చిండ్రు, హాలిడే ఇచ్చిండ్రు, ఏం చేస్తారు వాడికి ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ తీసుకోరా. సేమ్ మీకు ఈ సూత్రం అర్థమైతే మీ జీవితం అంతా అంతే. దానికి ఏజ్తో పని లేదు. సార్ ఇప్పటికే మాకు టైం చాలా అయిపోయింది, అలాంటి కాన్సెప్టే లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలు. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరము లేదు, ఏ గుళ్ళ చుట్టుముట్టు గిరగిర తిరగాల్సిన అవసరం లేదు. నేను తిరిగి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చిన. అప్పుడు రాని రిజల్ట్ ఉత్తగా కూర్చుంటే వస్తుంది రిజల్ట్. ఇప్పుడు నాకు నేను ఒకరోజు ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను అనమాట. చిన్నప్పుడే నాకు బాగా అర్థమైంది అది ఏంటంటే, ఈ భూమి మీద ఏమి ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం మన దగ్గర ఉండాలనుకున్నా. ఏముంటే మిగిలిన అన్నిటిని ఎంజాయ్ చేస్తాం తెలుసా? చెప్పండి. ధ్యానము, ఆత్మవిశ్వాసము, డబ్బు, ఇంకా పీస్ ఆఫ్ మైండ్, ధైర్యం, ఇంకా లక్ష్యము, జ్ఞానం, ఇంకా సంకల్పం. యా, వెరీ గుడ్. ఇవన్నిటి కావాలంటే, ఇవన్నిటిని పొందాలంటే మీకు ఏం కావాలి తెలుసా? వర్ధమానంలో జీవించాలా? ఇంకా ఓకే, లెట్ మీ టెల్ యూ, మీరు ఏమి చేయాలన్నా ఆ థాట్ చేయాలన్నా కూడా మీకు కావాల్సింది ఏం తెలుసా? టైం కావాలి. అవునా కాదా? మనందరం ఇప్పుడు ఏం చెప్తుంటాం? కంప్లైంట్ ఏంటి? సార్ టైం లేదు సార్. ఎందుకు లేదు? బోల్డ్ని వాచ్లోనే చూసుకోండి, టైం వస్తుంది. నాకైతే మోర్ దెన్ ఎనఫ్ టైం. సో మరి నేను రాసుకున్న టైం ఏంటో తెలుసా? నేను రాసుకున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆ రోజు నన్ను జాబ్ చేయని మా వాళ్ళు ఎంబడి పడితే నేను జాబ్ చేయను చెప్తుంటే ఫస్టే. మరి ఎందుకు చదువుతున్నారు అన్నాడు. జాబ్ అంటే నాకు భయము. ఆ భయంతో జాబ్ వైపుకి ఆలోచించలేని చేయలేదు అసలుకి. నేను చేయదని చెప్పేవాను. ఎందుకంటే జాబ్ చేస్తే అంటే నా మైండ్లో ఉన్న జాబ్ చేస్తే నా టైం అక్కడ ఇవ్వాలి, నేను ఇక్కడికి రాను. నా కోరికలేమో వేరు. ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే నాకు ఒక జీవితం సరిపోదు. మీరు అనుకుంటుంటారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, రాము మాస్టర్కి ఏం కోరికలు లేకుండొచ్చు, అన్నీ త్యజించిండొచ్చు, సింపుల్గా ఉండొచ్చు, అసలు డబ్బు మీద ప్యాషన్ లేకపోవచ్చు, కార్లు, బట్టలు, తిండి, హోదా ఇవన్నిటి గురించి పక్కకెట్టింటాడు కాబట్టి ఆత్మజ్ఞానంలో ఇంత గొప్పగా ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు. నా కోరికల లిస్ట్ కనుక చూస్తే మీరు పారిపోతారు. నిజం. 230 దేశాలు మొత్తం తిరిగి చూడాలనుకున్నాను నేను. నాకు అంత పెద్ద కోరికలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ప్రపంచాన్ని మొత్తం. మళ్ళీ అది అంతకన్నా మించిన కోరిక ఉంటుందంట ఇంకా. సో నాకు అన్ని కోరికలు ఉన్నాయి. మరి ఆ కోరికలన్నీ నేను నెరవేర్చుకోవాలంటే నాతోనే ఏముండాలి? టైం ఉండాలి. నేను అమెరికాకి వెళ్ళాలనుకున్నాను కదా, టైం లేదు. చాలామందికి ఇక్కడ అమెరికాకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది, టైం లేదు. సినిమాకి వెళ్ళగల కెపాసిటీ ఉంది, టైం లేదు. తినగలిగే కెపాసిటీ ఉంది, టైం లేదు. మంచి పిల్లలు ఉన్నారు, స్పెండ్ చేసే టైం లేదు. దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ యువర్ లైఫ్. యూఆర్ ఆల్వేస్ రన్నింగ్. మీరు ఒక లూప్లో ఇరుక్కున్నారు. సో ఆ విషయం నాకు ఫస్టే అర్థమైనప్పుడు నేను ఒక అఫర్మేషన్ పెట్టుకున్నాను నా మైండ్లో.
చెప్పండి నాతో పాటు ఈ స్టేట్మెంట్ని. కళ్ళు మూసుకొని ఇక్కడ చేతులు పెట్టుకొని చెప్పండి. ఐ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైమ్. ఐ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైమ్. మళ్ళొకసారి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మీకు అన్నీ కావాలంటే ఏముండాలి? మన మైండ్ను సంకల్ప శక్తి ద్వారా ఒక విత్తనం నాటుతున్నాం. ఫస్ట్ విత్తనం ఏం నాటాలి మనం ఇక్కడ? నా దగ్గర ఈ అన్ని ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నిటినీ ఆనందించడానికి, ఆస్వాదించడానికి కావలసిన దానికన్నా టైం ఉంది. ఇది మీ యొక్క అఫర్మేషన్స్ డైరీలో, మీ ఊహాశక్తి యొక్క డైరీలో మొదటి కోరిక. ఈ కోరిక లేదనుకోండి, మిగిలిన ఎన్నున్నా వేస్టే. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. ఇంత పెద్ద ధ్యానమా చక్రం పెట్టిండ్రు. పత్రిజీ గారు ఉన్నారు. నేను 22 సంవత్సరాల క్రితం డిసైడ్ అయినా సారు ఈడ ఉంటే నేను ఇన్నే ఉండాలి అనుకున్నాను. 11 రోజులు అట్లా 23 సంవత్సరాలు ఉన్నా నేను. ఒక్క రోజు కాదు, ఒక సంవత్సరము కాదు, 23 సంవత్సరాలు ధ్యానమా యజ్ఞాల్లో ఎన్ని రోజులుంటే, ఎన్ని గంటలుంటే ఈ క్యాంపస్లోంచి బయటకు కూడా పోకుంటు నేను. అప్పుడు 22 సంవత్సరాల క్రితం నేను డిసైడ్ చేసుకున్నా, మొన్న పత్రిక గారు ఉన్నంత వరకు ఇప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటా. ఈ 11 రోజులు, 14 రోజులు పెడితే 14 రోజులు ఇక్కడే ఉంటా. ఎందుకంటే ఈ భూమి మీద అన్నింటికన్నా గొప్పది, అన్నీ ఇచ్చేది ఈ 11 రోజుల్లో జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి అని చెప్పాడు పత్రిజీ. చెప్పాడు ఎప్పుడు? విజయవాడలో చెప్పాడు. ఒక్క రోజు ధ్యాన మహాయజ్ఞంలో 1 సంవత్సరం సాధనతో సమానము అన్నాడు. ఇంకా చూడండి, అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, ఇంకా ఈ 11 రోజులు బ్లాక్. ఎవరొచ్చి దిగొచ్చినా సరే నేను ఈ 11 రోజులు ఏడుండాలి? పత్రిసారి 3 గంటలు ధ్యానం చేపిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆయన ముందర కూర్చొని ధ్యానం చేయాలి. ఇక్కడ ఎవరు ధ్యానం చేయించినా ధ్యానం చేయాలి. ఇదే క్యాంపస్లో ఉండాలి. ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని. ఎన్ని గొప్ప అనుభవాలు జరిగేటివో. ఎందుకంటే ఈ 11 రోజులు నేను 3 గంటలు పొద్దుగాల, మధ్యాహ్నం 1 గంట, మళ్ళీ నాకు ఇష్టం వచ్చినప్పుడు 1 గంట, మళ్ళీ నైట్ పూట 1 గంట, ఒక 6 గంటలు 7 గంటలు నా అకౌంట్లో సాధన చేసుకొని ఇంత ప్లేస్లో ఆ దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న. అది నా సీక్రెట్. సో ఇలాంటి ప్లేస్లలో సార్ ఇంటికాడ పనులు ఉన్నాయి, మీరు ఇంటికి పోతే నిజంగా సమస్య సాల్వ్ అవుతుందా? కాదు. ఈ శక్తిని తీసుకొని పోండి. శక్తిని తీసుకొని వచ్చే ప్లేస్ ఇది. ఇక్కడికి రండి, ఈడ కూర్చోండి. మన ఇంట్లో ఏ పని చేసినప్పుడైనా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళండి అంటారు. ఎందుకు? దానికి కావాల్సిన శక్తి ఇంటి దేవుని దగ్గరికి పోతే దొరుకుతుంది. అదే అందుకే పడుకొని నిద్ర చేసి రండి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మీకు శక్తి వస్తుంది. మీకు ధ్యానం తెలియదు కాబట్టి నిద్ర చేయండి అని చెప్పారు. ఇప్పుడు మనము శక్తి క్షేత్రాలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నాము. గంట సేపు కూర్చుంటే చాలు, అబండెంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి పోయి సంకల్పం పెట్టి ఇల్లు కట్టాలని, పెళ్లి చేయాలని, లేకపోతే ఇంకో ఫంక్షన్ చేయాలని, లేదా ఇంకో బిజినెస్ చేయాలని ఈ శక్తి ఆ సంకల్పానికి చేరబడి ఈజీగా మీకు విజయం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ విజయాలకు కారణం, మీ సంకల్పాలు నెరవేరాలంటే సంకల్పం ఉంటే సరిపోతుందా? దానికి సరిపోయిన శక్తి కావాలనా? ఎగ్జాక్ట్లీ. మీరు విత్తనం నాటినరు, మరి దానికి ఎరువు కావాలనా వద్దా? ఒక రాయి మీద విత్తనం వేయండి, వస్తుందా? ఎక్కడేయాలి? నేలలో వేస్తే నీళ్లు, కావాల్సిన నీళ్లు ప్రకృతి ఇస్తుంది. దానికి కావాల్సిన ఎరువు ఈ భూమి నుంచి వస్తుంది. సూర్యరశ్మి అన్నీ కలిపి పోషణ అంది ఒక మహావృక్షం అవుతుంది. ఆ విత్తనంలో అన్నీ ఉన్నాయి, కానీ అది కరెక్ట్ పెట్టాల్సినతోనే పెట్టాలి. అది సంకల్ప శాస్త్రం యొక్క కీలకమైనటువంటి పాయింట్. నేను ఈరోజు 3-4 పాయింట్లు చెప్తాను, ఎక్కువ లేవు. సంకల్ప శక్తి కూడా చాలా సింపుల్ విషయం. ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మన మైండ్ కనుక ఎంటీ లేకపోతే మీరు ఎన్ని సంకల్పాలన్నా పెట్టండి. పెద్ద గడ్డి వాము మీద గోంగూర విత్తనాలు ఇలా పడేశాను. భూమి అంతా ఉంది, మంచి ఎరువుతో ఉన్న భూమి ఉంది, కానీ మొత్తం ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ కల్టివేషన్ లేదు. గడ్డి మొలిసి ఉంది. ఆ రైతు మొక్కలు వేస్తున్నాడని చెప్పి నేను కూడా విత్తనాలు చల్లాను. వస్తుందా? ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలండి? ఎస్, గడ్డి మొత్తం అంతా తీసేసి దుక్కి బాగా దున్ని తయారు చేసుకున్నాక విత్తనం నాటాలి. విత్తనం అంటే సంకల్పము. విత్తనం అంటే ఏంటండి? అది ఏ సంకల్పమైనా కావచ్చు, అదేంటి? విత్తనం. విత్తనం లేనిది మొక్క వస్తుందా? మీరు అనుకుంటారు అన్నీ జరిగేట్టు జరుగుతాయి లేండి అనుకుంటారు, జరగవు.
జరిగేది మీరే డిసైడ్ చేస్తారు, జరగకూడనిది మీరే డిసైడ్ చేస్తారు. వితౌట్ యువర్ ఇంటెన్షన్ మీ జీవితంలోకి రాదు. మీరు కోరుకోవాల్సిందే, మీరు విత్తనం నాటాల్సిందే. విత్తనం లేనిది మొక్క రాదు. కష్టమైన, ఆనందమైన, సంపదలైన, అప్పులైన, మీ జీవితంలో అప్పులు ఉన్నాయనుకోండి, మీరు ఆ అప్పులు అనే విత్తనాల్ని నాటారు, నాటిండ్రు మీరు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, సార్ మనకు అలా చెప్పిండ్రు సార్, ఫస్ట్ నుంచి హిప్నాటిజం చేసిండ్రు, నా మైండ్ అంతా అట్లా చెత్త నిండింది. ఎస్, అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు కలుపు మొక్కలన్నిటినీ ఎలా? ధ్యానం ద్వారా కలుపు మొక్కలన్నీ తీసివేయాలి. స్టెప్ 1 నాతో పాటు చెప్పండి అందరూ. స్లిప్ ఇన్ టు ద గ్యాప్. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి. 4 స్టెప్పులు ఉన్నాయి. ఆ 4 స్టెప్పులు చెప్పి మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి? స్లిప్ ఇన్ టు ద గ్యాప్. మీరు ఏదైనా సరే, మీ ముందు కోరిక ఉందనుకోండి, ఆ కోరికను ముందు పేపర్ మీద రాసుకొని ఈ 4 స్టెప్పులు చేయాలి. స్టెప్ 1 ఏంటంటే, మీకు ఏం కావాలనో స్పష్టంగా తెలియాలి. నాకు రేంజ్ రోవర్ కారు కావాలి. మంచి కోరిక పెట్టినా కదా. ఇది చాలా చిన్న కోరిక నాకు. ఏం సార్ రేంజ్ రోవర్ కారు చిన్న కారు? అవును కరెక్టే. నాకు జెట్ ఫ్లైట్ ఉండాలని కోరుకున్నాను నేను. తర్వాత టైటానిక్ కన్నా పెద్ద 10 రెట్ల షిప్ను అందుట్లో ఒక ఆశ్రమం కట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో ధ్యానం చెప్పాలి అనుకుంటున్నాను నేను, దేశానికి తిరుక్కుంటూ. భలే ఉంది కదా మిరాకిల్గా తాటు. ఎందుకు చేయకూడదు? ఆశ్రమాన్ని భూమి మీద ఎందుకు కట్టాలా? ఒక ఆయన ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక టైటానిక్ షిప్ పోయింది, ఆ షిప్ మీద ఒక నగరం ఉంది, నేను ఆశ్రమం ఎందుకు కట్టకూడదు చెప్పండి? నేను ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు ఒకటే చెప్తుండే, గుర్తుపెట్టుకోండి, మీరందరూ రాసి పెట్టుకోండి. మీరందరూ ఇప్పుడు ఉస్మానియాలో పీజీలు చేస్తున్నారు కదా, ఏదో ఒక రోజు మీ ముందర ఫ్లయింగ్ సాసర్ తీసుకొని వచ్చి దిగుతా అంటారు. అప్పుడే నాకు ఆ థాట్ అని ఉంది కదా, అప్పుడు నా థాట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇవాళ అందరు చూస్తున్నారు, నిజమే చేసినా చేస్తారని నమ్మకం వచ్చింది. అప్పుడు నవ్వుకున్నారు, కానీ నవ్వుకోండి మీరు, నాకు తెలుసు మీరు నవ్వుకుంటారని. నేను మాత్రం నవ్వుకోలే, నేను ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. నాకు కావాలంటే కావాలి అంతే. వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా, అందరు ఎట్లా అంటున్నారు కదా, సమాజం అట్లుంది కదా, ఆల్రెడీ సమాజం పోతుందంట కదా, ఆర్థిక మాంద్యం కదా. భగవద్గీతలో అవన్నీ లేవండి, ఓన్లీ ఒకటే ఉంది, యద్భావం. మీరు ఫ్లయింగ్ సాసర్ మీద వస్తారు అంటే వస్తారు, టైటానిక్ షిప్ మీకు ఉంటుంది అంటే. నా దగ్గర రూపాయి లేదు, కారు కావాలనుకున్నాను, కొత్త కారు వచ్చింది నాకు, మరి వచ్చింది. ఆశ్రమం కట్టాలనుకున్నాను, సంవత్సరంలో 1.5 కోటి రూపాయలతో ఒక ఆశ్రమం కంప్లీట్ చేసినాం, వచ్చింది. అందరు ఏమంటారు? ఏం కావాలంటారు? ఫస్ట్ ఏం సమకూర్చుకోవాలంటారు? ఫస్ట్ అదే కదా. దానికి నేను వ్యతిరేకంగా ఎవరిని చూశాను నేను తెలుసా? పత్రిజిని చూసా. పత్రిజి ధ్యాన జగత్ అంటాడు, రూపాయి పనులు చేపులు లేవు. మరి నా గురువు ముందర ఉన్నాడు కదా, నాకు ఆల్రెడీ చూపించిండు ఆయన. నాకు ఏమని థింకింగ్ వస్తుందంటే, ఎప్పుడైనా పత్రిజి ఈ టైంలో ఉంటే ఎట్లా థింక్ చేస్తాడు, నేను ఇంకెవరిని అడగల డౌటు. ఈయన ఎప్పుడు డబ్బు గురించి పట్టుకోలేదు. ఇందాక మాస్టర్ వచ్చి చెప్పాడు, మేము ఎవరిని బుక్కులు పట్టుకొని పోయి చందలు అడగలేదు, కానీ 25 లక్షలు 1.5 నెలల్లో అట్లా వచ్చేసినాయి. ఆ కంకరకు కట్టాలి 1.5 లక్షలు వచ్చింటాయి, అక్కడ సిమెంట్ అయినా కట్టాలి వచ్చేసింటాయి, అక్కడ వాళ్ళకి హెల్పర్స్కి డబ్బులు ఇవ్వాలి వచ్చేసింటాయి. ఇప్పుడు నేను ఇక్కడ పనిచేస్తున్నాను, 4 నెలల నుంచి ధ్యాన ధర్మాశ్రమంలో లేను, అక్కడ ఒక 10 లక్షల వరకు జరిగిపోయింది, ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఎక్కడ ల్యాక్నెస్ లేదు, దెర్ ఇస్ అబండెన్స్ ఐ క్రియేటెడ్ హియర్. ఓన్లీ ఈ 4 పాయింట్లు అండ్ ధ్యానం. సో చెప్పండి, ఫస్ట్ సూత్రం ఏంటి? స్లిప్ ఇన్ టు ద గ్యాప్. అంటే ఏంటంటే, 2 ఆలోచనల మధ్యలో ఉన్న గ్యాప్లోకి జారుకోవాలి. అంటే శూన్యానికి మీరు కనెక్ట్ అవ్వాలి. ఎందుకు అంటే, ఈ సైన్స్ చెప్తుంది ఏమని అంటే, ఈ పదార్థం మొత్తం పుట్టిందంతా ఎక్కడి నుంచి పుట్టింది? శూన్యం నుంచి పుట్టింది. మీరు కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒకదాన్ని సృష్టించాలనుకుంటున్నారు. మరి మనం ఎక్కడ కనెక్ట్ కావాలి? ఎక్కడ కనెక్ట్ కావాలి? మళ్ళీ చెప్పండి. మరి శూన్యం ఎలా వస్తుంది మన మైండ్కి? సో ఫస్ట్ సంకల్ప శాస్త్రంలో మొట్టమొదటి మెట్టు ఏం చెప్పండి? ధ్యానం. ఇప్పుడు చెప్పండి, మరి ధ్యానానికి మనం ఎంత టైం ఇవ్వాలి? దానికే ఇవ్వాలి. దానికి ఎంత టైం ఇస్తే అంత పెద్ద కోరికలు నెరవేరుతాయి. సో మీరు పత్రిసారి ఎప్పుడు చెప్తుంటాడు, ఇఫ్ యూ బికమ్ ఏ జీరో యూ విల్ బికమ్ ఏ, ఇఫ్ యూ బికమ్ ఏ జీరో యూ విల్ బికమ్ ఏ, ఇఫ్ యూ బికమ్ ఏ జీరో యూ విల్ బికమ్ ఏ. ఎక్కడ జీరో కావాలి?
ఎలా అవుతుంది? ఎక్కడ? శ్వాస ఎవరి దగ్గర ఉంది అది? మరి మీకు టైం ఉందా లేదా? మోర్ దెన్ ఎనఫ్ టైం ఉంది. మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజే 41 రోజులు 41 డేస్ ఎంతమంది తీసుకుంటారు చెప్పండి? నా జీవితం మారాలని 41 రోజులు నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి నేను చెప్పండి కనీసం 3 గంటల ధ్యానం క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేస్తాను. మొదటి ప్రయారిటీ ధ్యానానికి ఇస్తాను. ఐ యామ్ ద క్రియేటర్, ఐ యామ్ ద క్రియేటర్, ఐ యామ్ ద గాడ్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. చెప్పండి లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. కష్టాలు లేవు, ఓన్లీ కానుకలే, సంపదలే ఉన్నాయి. చెప్పండి మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక మాట చెప్పారు, నోరు జాగ్రత్త, పైన ఆ దేవతలు ఉంటారు. ఏ దేవతలు? అరే మనందరికి తెలుసు ఇవన్నీ, కానీ నోట్లకి అదే మాట్లాడతాయి. ఏముందమ్మా, కీళ్ళ నొప్పులు పొద్దుగా లేస్తే కాళ్ళ నొప్పులు అస్సలకి గుంజుతున్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఇది తింటే అరగదు, ఆకలి అవుతుంది, ఇక్కడ చేయాలి, గులాబ్ జామ్ చూస్తేనేమో ఆగుతలేదు, షుగర్ ఏమో పెరుగుతుంది, ఏం చేయాలో నోరు తెరిస్తే ఇవే మాట్లాడతాం. తదాస్ దేవతలు వాళ్ళకు జీతం ఇచ్చి పెట్టుకున్నాం మనం అందరం. ఆడ ఏం చేస్తున్నారు వాళ్ళు? గ్రాంటెడ్, ఓకే, వాళ్ళకు ఒకటే తెలుసు, ఓకే. జాగ్రత్త ఎక్కడ? నోట్లోని మాట జాగ్రత్త. చెప్పండి నోటిలోని మాట నుదుటి మీది రాత. యద్భావం తద్భవతి యామతి సాగతిర్భవేత్. మీరు ఇప్పుడు బుద్ధులు కావాలని సంకల్పిస్తే అవుతారా కాదా? లేదు లేదు. ఎలా అవుతారు? అట్లా కాలేరు మీరు. ఎట్లా అవుతుంది? అది కారణ జన్మలకే సాధ్యం. మా ఊరు పక్క ఆయనే కాలేదు, అంత పెద్ద ఆయన, మీకెందుకు అవుతుంది? మీ టీచరే కాలేదు, మా ఊరు సర్పంచే కాలేదు, మా ఊరు జడ్పీటీసే కాలేదు, మా కాన్షియన్స్ ఎమ్మెల్యేనే కాలేదు, నేను సాధారణ వ్యక్తి, నేను ఎలా అవుతా? సంబంధం లేదండి. వాళ్ళని కాదు చూడాల్సింది, మిమ్మల్ని చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం భావం ఉంది, ఇక్కడ ఏం భావం ఉంది, అది చూడండి. మిమ్మల్ని ఎవరెవరో చూస్తున్నారో, ఎవరి కోసమో జీవిస్తున్నారో అవన్నీ పడేసి నేను ఏం సంకల్పం పెట్టుకున్నాను ఇక్కడ, అది క్లారిటీ ఉందా? చాలామంది ఒకరోజు హఠాత్తుగా ఒక గుంపు ముందల ఒక దేవుడు ప్రత్యక్షమైండు. 1 నిమిషం టైం ఇస్తే కోరిక కోరుకోండి అన్నారు. 1 నిమిషం. అందరూ పిచ్చి పిచ్చి కోరికలను కోరుకున్నాడు. ఒక్కడొచ్చాడు ముందలకి, అన్నీ సక్సెస్ అయినాయి, అందరు సంతోషపడిపోతున్నారు. కానీ వీడు ఏం అడుగుతలేడు, వీడు ఆలోచించిండు, ప్రశాంతంగా అయిండు. వాడు తొందర వల్లే ఒకటే కోరిక కదా, కంగారు వల్ల, టెన్షన్ వల్ల ఒక 5 నిమిషాలు ధ్యానం చేసిండు. టక్కున ఇంట్యూషన్ వచ్చింది, ఒక్కటే కోరిక కోరిండు. ఏం కోరిక కోరింటాడు చెప్పండి? నాలాంటి వాడు అయితే ఏం కోరుకుంటాడు తెలుసా? నేను రెడీ చేసుకున్న చిన్నకున్నప్పుడు ఆ కోరికను. ఎందుకంటే ఏదో ఒక రోజు నా ముందరకు వస్తాడు దేవుడు, ఖచ్చితంగా రావాల్సిందే. నేను డిసైడ్ అయినా, అందుకే ఏమనుకున్నా అంటే డిసైడ్ చేసి పెట్టుకున్నా, నేను ఎప్పుడు ప్రత్యక్షం చేయాలంటే అప్పుడు నా ముందర రావాలి, నేను అడిగిన కోరిక తీర్చాలని చెప్పుకున్నా. ఇంకా టైం లేదు ఆయనకు, నేను పిలిస్తే రావాల్సిందే. అందరు ఆశ్చర్యపోయినారు, అరే ఉన్న కోరికను మేము పోగొట్టుకున్నాం కదా అన్నాడు. సో దాని పేరే సంకల్ప శక్తి. ఏం పేరు? నేను అప్పుడు కోరుకున్నాను, ఇప్పుడు నాకు సంకల్ప శక్తి వచ్చింది. నేను ఆ రోజు కోరుకున్నాను, ఈరోజు నా దగ్గరకు వచ్చింది. మీరు కూడా ఏమని కోరుకోవాలో చెప్పండి నాతో పాటు. నేను ఈ జన్మలో ఒక శ్రీకృష్ణుడిలాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక శంకరాచార్యుడిలాగా, ఒక సృష్టికర్తగా అవుతాను. ఐ యామ్ ద క్రియేటర్. నాకు ₹1,00,00,000 కాదు కావాల్సింది, సరిపోవు. నాకు ₹1,00,00,000 సరిపోవు. ప్రపంచం మొత్తాన్ని నేను ఏలాలా అంటే నేను శ్రీకృష్ణునో, బుద్ధున్నో, పత్రిజినో కావాలి. ఒక ఎలన్ మస్క్ అయితే కొంతమందినే ఉంటాడు. టెక్నాలజీ ఉన్నంత వరకే ఎలన్ మస్క్ ఉంటాడు. డబ్బు ఉన్నంత వరకు, కంప్యూటర్లు ఉన్నంత వరకే బిల్ గేట్స్ ఉంటారు. డబ్బులు ఉన్నంత వరకే వారన్ బఫెట్ ఉంటాడు. కానీ పత్రిజీ ఎంతవరకు ఉంటాడంటే మనుషులు ఉన్నంత వరకు ఉంటాడు. మీరు యోగులు కావాలి. ఏం కావాలి? దానికోసం ఏమీ వదులుకోవాల్సిన అవసరం లేదు. సంకల్ప శక్తిని నేర్చుకుంటే చాలు. ఇవాళ మొదటి స్టెప్ అయింది కదా, ఫస్ట్ స్లిప్ ఇన్ టు ద గ్యాప్. తర్వాత రెండవది హ్యావ్ ఏ క్లియర్
గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. వినండి ఫస్ట్, హ్యావ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్ అంటే మీ సంకల్పం యొక్క స్పష్టమైన రూపాన్ని కలిగి ఉండండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఎందుకు, మీకు ఇల్లు కావాలని అన్నారు. మిమ్మల్ని అడిగాను నేను ఏం కావాలి అన్నాను, నాకు ఇల్లు కావాలన్నారు. మీరందరూ ఇల్లు కావాలని రాసిండ్రండి పేపర్ మీద. కానీ ఈ మేడం మైండ్లో ఉన్న ఇల్లు నా మైండ్లో ఉన్న ఇల్లు ఒకటే ఉంటుందా, రెండు ఉంటుందా, వేరు వేరు ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. అంటే చెప్పండి, ఇప్పుడు పేరు ఇంపార్టెంటా, ఆ విజన్ ఇంపార్టెంటా? అది. సో అందుకే ఏం చెప్తున్నాడు ఈ యొక్క సంకల్ప శాస్త్రంలో రెండో పాయింట్ ఏంటంటే, మీకు కావాల్సింది డబ్బు కాదు, డబ్బు ద్వారా వచ్చే వస్తువు, డబ్బు ద్వారా వచ్చే సేవలు మీకు కావాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి. నాకు కారు కావాలనుకున్నాను, నా దగ్గరికి డబ్బులు చాలా వచ్చాయి, పోయినాయి. ఒకరోజు ఇదే సంకల్ప శాస్త్రంలో క్లాస్ విని మా ఉస్మానియా క్యాంపస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు టైం రిమైండ్ చేయండి, ఓకే? అబ్బాయి ఏం చేసిండంటే రోజు విజువలైజ్ చేసిండు, డబ్బులు ఫుల్ లెక్క పెడుతున్నట్లు విజువలైజ్ చేస్తా పోయిండు, కోట్లు 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 విజువలైజ్ చేస్తా పోయిండు. ఏం చేసిండు అబ్బాయి? డబ్బులను విజువలైజ్ చేసిండు. అబ్బాయి కరెంట్ బిల్లులు వసూలు చేసే జాబ్ వచ్చింది. 80 లక్షలు వసూలు చేస్తాడంట. ఎల్బీ నగర్లో ఉంటాడు అబ్బాయి. అన్న నీ చెప్పిన ఈ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ పనిచేసింది, కానీ గిట్ల అవుతుందని నాకేం తెలుసు. ఒక అబ్బాయికి నిజంగానే బ్యాంక్ జాబ్ వచ్చింది, మీరు అన్నట్లు క్యాషియర్ వచ్చింది. వాడు నిన్ను చూస్తున్నాడు కానీ పనికిరాదు వానికి. సో మీకు కావాల్సింది డబ్బా, వస్తువా? యూ అటాచ్ విత్ యువర్ థింగ్స్. ఓకే. సో నేను కారును విజువలైజ్ చేసినప్పుడు డబ్బు తీసుకుపోయి ఆడ ఈఎంఐ కట్టినట్లు, నో, నేనెందుకు కడతా, ఇంకెవరో కడతారు, నాకు సంబంధమే లేదు. ఆయనే గడ్డ తీసుకొచ్చి తాళం చేయబెట్టిండు, కారులో కూర్చొని పోయినా. ఆయనే డ్రైవ్ చేసిండు ఫస్ట్, మీ కారుని నేనే డ్రైవ్ చేయాలి ఫస్ట్ అని, అంత పెద్ద ఆయన. మీకు వస్తువు కావాలి, ఆ వస్తువు యొక్క స్పష్టమైన రూపాన్ని రోజు రోజు నిర్మించుకుంటూ పోవాలి. ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ రియాలిటీ. దాన్ని ఏమంటారు? రెండో స్టెప్ ఏంటి? మీకు కావలసిన వస్తువు యొక్క స్పష్టమైన రూపం. ఇల్లు అంటే మీరేమని చెప్పాలి? ట్రిపుల్ బెడ్రూమా, డూప్లెక్సా, సింగిల్ బెడ్రూమా, అసలు ఇల్లు అంటే రేకులతో వేసిందా, స్లాబ్తో వేసిందా, ఏంటి, క్లియర్గా పెయింటింగు, ఫాల్ సీలింగు, లైట్సు. నేను నిజంగానే విజువలైజ్ చేసేవాడిని అలాగా. ఆశ్రమంలో మీరు అన్నారు కదా సార్, మీరు ఏమన్నా ఆశ్రమానికి విజువలైజ్ చేశారా? ఎగ్జాక్ట్లీ. ఆ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ పిరమిడ్ వస్తుంది, ఇక్కడ కింగ్స్టమ్, ఇక్కడ ఈ పిరమిడ్ వెనకాల గోడ ఉంటుంది, అక్కడ కాళ్ళు ఇట్లా ఊపుకుంటూ సూర్యాస్తమయం చూస్తుంటాము. అప్పుడు మా ఆశ్రమంలో ఉన్న పిల్లలు వచ్చి టీ ఇస్తారు, నేను టీ తాగుకుంటూ దాన్ని చూస్తా. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ, అలాగే జరుగుతుంది. ఇక్కడ కిచెన్ ఉంటుంది, మేము ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను, అక్కడ నుంచి ఉగ్గాని బజ్జి చేసుకొచ్చి ఇస్తారు, నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాను. ఇప్పుడు అలాగే జరుగుతుంది అక్కడ, ఎగ్జాక్ట్లీ ఇక్కడ. కానీ ఆ విజన్ మీకు రావాలంటే ఏమవుతుందంటే మీ మైండ్ మీకు అడ్డుపడుతుంది. అందుకే ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఫస్ట్ దీన్ని ఏం చేయమంటున్నారు? ఎంటీ చేయాలా. ఎంటీ చేసిన తర్వాత అప్పుడే విజన్ వస్తుందా అంటే రాదు. మరి ఏం చేయాలా? రోజు కొంచెం టైం తీసుకొని దాన్ని విజువలైజ్ చేస్తూ పోవాలి. స్కెచ్ గీసేటప్పుడు ఫస్ట్ అవుట్లైన్ గీసుకుంటాము, మెల్లగా కన్ను గీస్తాము, తర్వాత కంటి రెప్పల్ని గీస్తాము, ముక్కు గీస్తాము, ఫినిషింగ్ గీస్తాము. ఇల్లు కట్టినట్లుగా మెంటల్ పిక్చర్ని క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? ఇది రెండవది. మూడవది డిటాచ్ విత్ యువర్ అవుట్కమ్. డిటాచ్ విత్ అవుట్కమ్ అంటే అర్థమైంది తెలుసా? ఈరోజు విత్తనం నాటి పొద్దుగాల వచ్చి చూస్తుంటా వచ్చిందా లేదా. మనము కాలము టైం అనే ప్లేస్లో ఉన్నాం కాబట్టి టైం పడుతుంది. దీనికి అతీతంగా పోతే ఈ క్షణమే వస్తుంది. మీ మైండ్ కాలానికి అతీతంగా వెళ్తే ఈ క్షణమే సృష్టించవచ్చు, హనుమంతుడిలాగా, ఒక శ్రీకృష్ణుడిలాగా. కానీ ఇప్పుడు మనం ప్రారంభకులం కాబట్టి టైం తీసుకుంటుంది. టైంలు దాటినప్పుడు టైం లేదు, టైంని అర్థం చేసుకున్న రోజు. కానీ మనం బిగినర్స్ కదా. సో ఏమంటున్నాడు అంటే మీరు విజువలైజ్ చేసే పని మాత్రమే మీ పని. ప్రైమరీ రియాలిటీ మీ పని, సెకండరీ రియాలిటీ యూనివర్స్ పని. విత్తనం నాటడం మీ పని, చెట్టు దానంతకు తానే వచ్చేస్తుంది. ఏ సైజులో రావాలనో విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు మాత్రం మీదే. వేప మొక్కను నాటుతారా, వంకాయ చెట్టు నాటుతారా, గోంగూర విత్తనం నాటుతారా, మామిడిదా, అది మాత్రం మీ చాయిస్ చేతిలో ఉంది. అది నాటినాక ఇది ఇట్లుండాలంటే రాదు. మామిడికాయ చెట్టు వంకాయ చెట్టులాగా రావాలంటే రాదు. అది మీరు విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడే ఉండాలి. సో సెకండ్ థింగ్ ఇది. థర్డ్, డిటాచ్మెంట్ విత్ అవుట్కమ్ అంటే ఆ రిజల్ట్ కోసం మీరు ఎదురు చూడకూడదు, వదిలేయండి. అందుకే ఏముంటుంది దశ పెద్దవాళ్ళు, చేసేది చేస్తే రావాల్సింది, చేయాల్సింది చేస్తే రావాల్సింది. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు,
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మణి. అంటే కర్మలు చేయండి, కంప్లీట్ మీ శక్తిని మొత్తం పెట్టి కర్మలు చేయండి, విజువలైజ్ చేయండి, థాట్ని క్లియర్గా పెట్టుకోండి, ధ్యానం చేయండి, క్లియర్గా ఇక్కడ సృష్టించండి, వదిలేయండి, డిటాచ్, ఇంక వదిలేయండి. విశ్వానికి అడ్డుపోకూడదు. కానీ ఇక్కడనే మన లాజిక్ మైండ్ అడ్డం వస్తుంది. వచ్చి సార్ కారు కొనుక్కోవాలనుకున్నారు కదా, మరి పెట్రోల్ ఎవరు పోస్తారు సార్? కారు కొనుక్కోవడం ఈజీ సార్, ఈ వద్దు రేపు పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, మండుతుంది. నాకు ఎప్పుడూ ఆ థాట్ ఉండదండి. నేను ఎప్పుడైనా ఒకటే ఫస్ట్ పోయి నేను ఒకటే చెప్తాను, నాకు ట్యాంక్ ఫుల్, నా ఎంబడి రండి ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ అని చెప్తాను, నింపేస్తాడు. ట్యాంక్ ఫుల్లే నేర్పించింది, బండికి ట్యాంక్ ఫుల్లే, సెల్ ఫోన్కి కూడా ఫుల్ రీఛార్జింగ్. అప్పటి నుంచే, ఇప్పుడు కాదు, ఫ్రీ కాకముందు నుంచే నేను అదే అలవాటు నేర్పించాను. సినిమా థియేటర్లకు పోతే బాల్కనీయే, మా ఫ్రెండ్స్ అందరూ ముందర 10 రూపాయలు కూర్చుంటే ఈ 50 పెడితే 5 సినిమాలు చూస్తుంటే, లేదు నేను 5 సినిమాలను ఈయనే కూర్చొని చూస్తాను అనుకుంటాను. నేను ఇంతున్నప్పటి నుంచి అదే అలవాటు నాకు. నా మైండ్కు నేను అబండెన్స్ను క్రియేట్ చేశా. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, విభిన్నమైన ఎంజాయ్ చేశాను, అన్ని రిచెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. అలా వచ్చేసాయండి నా లైఫ్లోకి. ఎందుకంటే నా మైండ్లో విజువలైజేషన్ పవర్ ఉంది. నేను సాధన చేశాను, నేను ఎవరి దగ్గరికి పోలే, ఏ జాబు చేయాలా, ఏ కష్టపడి చదవలే, నేను కష్టపడలేదు నా లైఫ్లో. నా మైండ్ని కొట్టాను నేను. ఏమ్రా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తాయి, ఆడ అప్లోడ్ వచ్చి కూర్చున్నాడు చూడండి, అప్లోడ్ కూడా రాడని చెప్తుంటే నేను. వాడు గమన మర్చిపోతుండే, అన్న నువ్వు ఇంత పని చేస్తున్నావు, నీకు డొనేషన్ పో అంటుంటారు. నా ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉంటారు తెలుసా మీ అందరికి చెప్పనా? వాడు డబ్బు ఇచ్చి మర్చిపోతాడు, నువ్వు నాకు ఇచ్చేది నడు అంటాడు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎట్లా ఉంటారు చెప్పండి? అరే మొన్న 5,000 ఇచ్చినావు కదా, ఏమో అయ్యావా నువ్వు, ఇప్పటి నుంచి ఇయ్యని చూడు అంటారు. నా ఫ్రెండ్స్ ఉంటారు, నేను అట్లా పెట్టుకున్నా. అందరూ ఏమంటారు తెలుసా, ఫ్రెండ్స్ని నమ్మకూడదు, ఎవరిని నమ్మినా అంటారు. లేదు, అది తప్పు మాట. రిలేషన్స్ నమ్మకూడదు, ఎవరిని నమ్మినా అంటారు. తప్పు మాట, తప్పు, రాంగ్ ప్రోగ్రామ్డ్. అవన్నీ తీసేయాలి ఫస్ట్ సంపాదకు సంబంధించి. సో 3rd స్టెప్ వచ్చింది కదా. 4th స్టెప్ ఫైనల్ కాన్సెప్ట్ అండి. ద 4th స్టెప్, లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్ అంటే ఈ డబ్బును, ఈ వస్తువును ఎక్కడి నుంచి రావాలి, ఏ డోర్ నుంచి ఓపెన్ రావాలి, ఎవరు తెచ్చి ఇవ్వాలి, ఏ మార్గంలోకి వెళ్ళి రావాలి అనేది మీ పని కాదు, ఎవరిది, వదిలేయి అంటున్నాడు. నేను అడిగాను, కారు కావాలనుకున్నాను. నేను కారుని విజువలైజ్ చేసినప్పుడు నా మైండ్లో కారు ఉంటే నేను ఎక్కడికి పోతానంటే సినిమా థియేటర్కి పోతా ఫస్ట్. తెలుసుగా సినిమా థియేటర్, సినిమా కొత్తగా నేను ఎప్పుడు బైక్ మీద పోయేటోని. ఇప్పుడు ఏం విజువలైజ్ చేసిన నేను కారులో విజువలైజ్ చేసిన, విత్ మై మదర్, విత్ మై ఫ్యామిలీ, విత్ మై ఫ్రెండ్స్, ఫంక్షన్లకి కారులో, టీ తాగడానికి కారులో. మళ్ళీ నేను కార్ని ఎట్లా వాడతానంటే, చాలామంది ఏం చేస్తారంటే కారు తెచ్చుకొని ఫంక్షన్లకు మాత్రమే తీస్తారు. అది కాదు మన కాన్సెప్ట్. అన్ని చోటికి కారు. అబండెన్స్ అంటే అబండెన్సే. ఎస్. సో నా మైండ్లో కారు ఎక్కడి నుంచి వచ్చింది లేదు, కారును యూస్ చేస్తున్నా నేను. ఫైనల్ డెసిషన్ ఉంది. సో విశ్వానికి వదిలేసిన ఒక గొప్ప ఆయన వ్యక్తి రూపంలో వచ్చిండు. ఆయన ఎందుకు వచ్చిండు? నా ద్వారా జీవితంలో ఆయన డబ్బు ద్వారా సంపాదించలేనిది ఏదో పొందిండు. ఆయన ఊరికేనే ఇస్తారండి ఏదైనా? ఈ విషయంలో ఊరికే ఎదురాదండి. ఏదో దానికి తగ్గ మూల్యం చెల్లిస్తేనే వస్తుంది. నా ద్వారా ఏదో పొందిండు, దానికి ప్రతిఫలంగా ఒక కారు తీసుకొచ్చిండు. స్వామీజీ, ఇది నా చిన్న కానుక, మీ నుంచి నేను పొందడానికి ఇది కాదు. ఇప్పటికీ నా పనులు ఏమున్నా ఆయన కోసం వాళ్ళ సీఈఓలు వాళ్ళందరూ చేతులు కట్టుకుంటారు, నా ఫోన్ కోసం ఆయన ఎదురు చూస్తుంటాడు. నిజం. నా దగ్గర ఏముంది చెప్పండి? మంచి డ్రెస్ కూడా వేసుకొచ్చుకోవాలి, నేను కోట్ కూడా వేసుకొచ్చుకోవాలి. నేను ఈ కోట్లో నమ్మను. అందరూ అడుగుతారు, స్వామీజీ నువ్వు డ్రెస్అప్ చేంజ్ చేయాలా అంటే, నా డ్రెస్ కోసం వచ్చే నా దగ్గరికే వద్దు. నేను మాత్రం వాళ్ళ కోసం ఒక ముఖానికి చెమట పడుతుంది, కనీసం ముఖానికి పౌడర్ కూడా రాసుకురాలి అంటే, నా పౌడర్తో మీకేం సంబంధం? నాకు సంబంధం లేదు. నన్ను ఇట్లనే అంగీకరిస్తేనే నేను చెప్తా క్లాసు. నేను మీకోసం మారను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. మీకు ఉండాలంటే ఉండండి, లేకుండా లేదు. సో నా శక్తి అంతా నాతోనే ఉంది, మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు. ఫైనల్ 5 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాను. ఓకే. సో చెప్పండి ఇప్పుడు, లెట్ ద యూనివర్స్, చెప్పండి, హ్యాండిల్ ద డీటెయిల్స్. లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. సో ఎప్పుడైతే ఆ దారిని, మా డాడీ కారు కొనియాలి, మా డాడీకి స్తోమత లేదు. మా అమ్మ కారు కొనియాలి, స్తోమత లేదు. నా జాబ్ ద్వారా నాకు కారు రావాలి, నా జాబుకి అంత కెపాసిటీ లేదు, మిగిలేదే 10,000. కారు ఎట్లా వస్తుంది? రాదు. ఇంకేదో జరగాలి. చెప్పండి నాతో పాటు, 100,000,000 దరిద్రాలకు
ఎంత మంచిగా తెలుసు మీకు అందరికీ. ఇది ఇంపాసిబుల్ అని చెప్తారు మళ్ళీ మీరే. అందరు మీరే రెండు మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఎన్ని ఉన్నాయి? శతకోటి. శత అంటే ఎన్నా? కోటి అంటే కోటి. 100 కోట్ల సమస్యలు ఓన్లీ 100 కోట్లేనంట. ఆన్సర్లు ఇన్ఫినిటీ. చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర డబ్బు రావడానికి మార్గాలు అనంతం ఉన్నాయా, ఒకటే ఉందా? అనంతమైన మార్గాల్లోంచి ఏ డోర్ అన్నా ఓపెన్ కావచ్చు. నాకు రోజు 100 డోర్లు ఓపెన్ అయ్యి డబ్బులు వస్తూనే ఉంటాయి. నేను ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పాను పొద్దుగాల, నా అకౌంట్లోకి 45,000 క్రెడిటెడ్. ఎగ్జాక్ట్లీ చూపించాలా? నా అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తాను, మీరు చూడండి, కింద పడతారు. మీరు ఏం చేస్తున్నారు సార్, గ్యాంబ్లింగ్ అంటారు. నేను అక్కడ అడగను ఎవరిని, నేను అడగను డబ్బును నేను అడిగేవాని కాదు, క్రియేట్ చేసేవాని. చెప్పండి, నేను డబ్బును అడిగేవాని కాదు, దేన్ని అడిగేవాని కాదు, సృష్టించేవాడిని. ఐ ఆమ్ ఏ క్రియేటర్. ఐ క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఈజీలీ, ఎఫర్ట్లెస్లీ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కారు కావాలి, కష్టపడి తెచ్చుకోవాలన్నా, ఈజీగా తెచ్చుకోవాలన్నా? జీవితాంతం కారుకు పోతే నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలా? నేను అలా కూర్చుంటే నా కారు వచ్చి అక్కడ ఉండాలనుకుంటా. నేను వచ్చేసి కొన్ని వేల ఎక్స్పీరియన్స్లు నేను సంకల్ప శక్తితో ప్రాక్టికల్స్ చేశాను. మీకు వస్తుంది, ఎందుకంటే అది చిన్నది. ఆ చిన్నది కాబట్టి ఈ గుంపులకు కొట్టుకుపోయింది. అది పెద్దదంటే కనబడేది మనకి ఎప్పుడో. మనం చిన్నవాడిని నమ్మము, అది చిన్నది. కానీ పొద్దుగాలు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు ఇక్కడ. నిజంగా మీ అందరికి కమిట్మెంట్ గట్టిగా చెప్పట్లు. మీకు సంకల్ప శక్తి వచ్చి తీరుతుంది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా 5 నిమిషాలు మనం విజువలైజ్ చేద్దాం. మళ్ళీ రేపు ఈ యొక్క ప్రాక్టికల్ సెషన్ని కొనసాగిద్దామా వద్దా? ఇంకా ఉన్నాయా లేవా? అందులో క్లారిటీ ఉంది కదా, ఇంకా కావాలి కదా. మళ్ళీ రేపు 3 గంటలకు వద్దాము. రేపు మళ్ళీ వేరే క్లాసులు వస్తారు, నేను మటుకు 3 గంటలకు వస్తాను. మీకు నేను నేర్పిస్తాను. ఏం నేర్పిస్తానంటే, నేను ఎట్లా సృష్టించుకున్నాను నా జీవితంలో వస్తువులను, సంపదలను, ఆరోగ్యాన్ని, ప్రేమ, ఈ వేదికలను అన్నీ. ఒక కోరిక ఉంది, చెప్పాను కదా, ప్రపంచమంతా ఏలాలి. కానీ ఇంకో కోరిక కూడా ఉంది. కొన్ని లక్షల మందితో నేను టూర్ తిరగాలనుకుంటున్నాను. నేను ఒక్కని కాదు, మిమ్మల్ని అందరితో టూర్కి వెళ్ళాలని నా కోరిక. వస్తారా రారా? నేను పోయిన 3 years బ్యాక్ ఒకటే చెప్పాను ఇట్లాగే, మీరు ఎవరెవరు నాతో పాటు హిమాలయాలకు వస్తారు అన్నాను. చెప్పండి, ఎవరెవరు వస్తారు హిమాలయాలకు? నేను 7 times పోయి వచ్చాను ఇప్పటికే. 7 times వితౌట్ సింగిల్ ఎన్పి. మళ్ళీ ఇదేం సార్ బాగుంది, టెక్నిక్ అంతా బాగుంది, అదే కదా చెప్పేది. హిమాలయాలకు పోవాలన్నా వద్దా? అద్భుతాలు ఉండే చూడాలన్నా వద్దా? వస్తారా రారా నాయంబడి? రేపు మే నెలలో పోతున్నాం మనం అందరం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని అందరినీ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తా. ఎక్కడికి? సిద్ధాశ్రమానికి. 73 మంది పోయినాము. అందుట్లో 30 మంది 65 దాటిన వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, జీవితాంతం మొత్తం కలిపి మేము ఎంత నడిచినామో ఈ ఒక్కరోజు అంత నడిపించారు సార్ మీరు నన్ను అంటున్నారు. కానీ అద్భుతం చేశారు. మేము మా ఇంటి మెట్లు ఎక్కలేము, మాతోనే 10 కిలోమీటర్ల ఇంత కొండెక్కించారు. ఆ సిద్ధాశ్రమంకి అయిన తర్వాత మెస్మరైజ్ అయిపోయినండి. బాబాజీ లైవ్గా ఉన్నటువంటి టైం పోర్టల్ ప్లేసు సిద్ధాశ్రమము. నా జీవితం మారింది కూడా అక్కడే. 2016లో ఒక పెద్ద యూనివర్సల్ ఫార్ములా వచ్చింది కూడా ఆ సిద్ధాశ్రమంలోనే. గట్టిగా చప్పట్లు కొడదాం బాగుతారు బాబాజీ గారు. నేను సంకల్పించుకున్నాను, నేను ఒక్కని కాదు, నాతో పాటు 100 మందిని తీసుకొని పోతారనుకున్నాను. పోయొచ్చాను. సో మరి పోదామా వద్దా? కళ్ళు మూసుకోండి అందరూ. ఫస్ట్ ప్రాక్టికల్ విజువలైజేషన్. ఫస్ట్ 1 నిమిషం శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ మనం ఏం చేయాలి? స్లిప్ ఇంటు ద గ్యాప్. శ్వాస మీద ధ్యాస. ఎస్. ఇప్పుడు మీరు మీ ముందలున్నటువంటి స్టేజ్ మీద మీరే ఒక్కరే కూర్చొని స్పీచ్ ఇస్తున్నట్లుగా ఊహించుకోండి. ఈ స్టేజ్ మీదకి మీ పేరును పెట్టి ఇన్వైట్ చేసినట్టుగా ఊహించుకోండి. తర్వాత మీరు నెమ్మదిగా వెళ్ళి అక్కడ నేను ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో మీరు కూర్చొని నేను ఎలా మాట్లాడుతున్నానో అదే మైక్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన స్పీచ్ని 2 minutes మీలో మీరు మాట్లాడుకోండి. ఫీల్ అవ్వండి. అన్నింటికన్నా గొప్పది ఊహాశక్తి. సంకల్ప శక్తి యొక్క కేంద్ర బిందువు ఊహాశక్తి. మీకు ప్రారంభంలో ఆ విజన్ కనిపించకపోవచ్చు, డోంట్ వరీ. క్రమక్రమంగా సాధన చేసే కొద్ది కల్లా ఆ దృశ్యం
స్పష్టంగా అవ్వడం మొదలు పెడుతుంది. రోజు సాధన చేస్తాం ఇదే ప్రాక్టికల్ని. జస్ట్ 2 to 3 minutes ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. విజువలైజ్ క్లియర్లీ, ఇమాజిన్ దట్ యు ఆర్ ఆల్ ఆన్ ద స్టేజ్ అండ్ స్పీకింగ్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. కొన్ని వేల మంది మీ ముందు కూర్చొని ఉన్నారు, మీరొక్కరే స్టేజ్ మీద ఉన్నారు, చక్కగా కాన్ఫిడెంట్గా కూర్చొని మీరు స్పీచ్ ఇస్తున్నారు. మధ్యలో ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు, అభినందిస్తున్నారు. విజువలైజ్ క్లియర్లీ, యద్భావం తద్భవతి. మీ మనసులో ఆ భావం, ఇక్కడ స్పీచ్ ఇస్తున్నటువంటి భావం ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో మీ జీవితంలోకి అది ప్రత్యక్షం అవుతుంది. ఇదే సంకల్ప శక్తి. స్పష్టంగా మీ ముందు ఎవరెవరు కూర్చున్నారో గమనించండి, ఎలా కూర్చున్నారో గమనించండి. మీ వేదికను చూడండి, మనోనేత్రంతో చూడండి. హాయిగా కూర్చోండి స్టేజ్ మీద. మీరు బాస్, యు జస్ట్ ఫీల్ లైక్ ఎ బాస్. యు ఆర్ ఎ కమాండర్, యు ఆర్ ద లీడర్. ఫీల్ ఇట్ ఇన్సైడ్. ప్రారంభంలో అడ్డంకులు వస్తాయి, కానీ పట్టు విడవకుండా మనం దాన్ని సృష్టిస్తూ పోతూ ఉంటాం. ఒకరోజు తప్పకుండా అది మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఎస్ ప్లీజ్. నెమ్మదిగా మీ 2 చేతులు గల్లపై ఉంచుకోండి. 5 4 3 2 1 0. చేతులు తీసివేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గుర్తుపెట్టుకోండి, 4 స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఈ 4 స్టెప్స్కి వెళ్ళే ముందు మనకేం కావాలనో ఒక పేపర్ మీద రాయాలి. ఫస్ట్ ఒక పేపర్ మీద రాయాలి. ఏం కావాలనుకున్నాను నేను అంటే, ఫస్ట్ చెప్పాను కదా, నాకు ఒక బైక్ కావాలనుకున్నాను. ఆ బైక్ అంటే ఎన్ని రకాల బైకులు ఉన్నాయో నేను అనుకున్నాను, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న గ్లామర్ బైక్ కావాలనుకున్నాను. సరే, మరి మీకు ఇప్పుడు వచ్చిన బైక్ అదేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను అదే కొన్నాను. కానీ తర్వాత తెలిసింది నేను ఇదే కదా నా విజన్ బోర్డులో పెట్టుకునేదని తెలిసింది నాకు తర్వాత. గుర్తుపెట్టుకోండి, మీరు క్రియేషన్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. అన్నిటికీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని మంత్రాలన్నా చేయండి, ఎన్ని అఫర్మేషన్స్ అన్నా రాయండి, ధ్యానానికి దీనికి లింక్ ఉంది. తర్వాత ప్రాణశక్తికి దీనికి లింక్ ఉంది. ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలంతా సెట్ అంతా కూడా మనం నేర్చుకుంటే ఈ 4 పనిచేస్తాయి. ఈ 4ని పట్టుకొని పోతే కుదరదు. దీనికి కొన్ని లింక్స్ ఉన్నాయి. ఈ 1 వీక్ మొత్తం అంతా కూడా మనం అవి చెప్తాం. అండ్ జనవరిలో ఎన్లైట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 21 days మేనిఫెస్టేషన్ కోర్స్ ఆన్లైన్లో పెట్టబోతున్నాం. ఆన్లైన్లో మీరు ఎవరైనా జాయిన్ కావచ్చు. యూట్యూబ్ ఛానల్లో. ఏం ఛానల్ అది? ఎన్లైట్, NLIGHT. ఎంతమంది తెలుసు ఇక్కడ? అబ్బో, చాలామంది తెలుసు ఎన్లైట్ టీవీ. సో 21 days ఈ కోర్స్ మీదనే. ఎందుకంటే ఈ కోర్స్ చేయాలి, థియరీ వినాలి, ప్రాక్టికల్ సెషన్స్ ఇవన్నీ ఉండాలి. ఖచ్చితంగా దీని మీద ఒక 4-5 నెలలు పెట్టాలి. పెడితే మెల్లమెల్లగా సృష్టింపడం మొదలు పెడతారు. ఫస్ట్ చిన్నవే క్రియేట్ అవుతాయి, మెల్లమెల్లగా దానికన్నా కొంచెం పెద్దది, ఇంకా కొంచెం పెద్దది. ఎలా ఎక్స్టెండ్ చేయాలా, అడ్డంకులు వస్తాయి, కొన్ని ఎట్లా తీసేయాలా, అఫర్మేషన్స్ ఎట్లా రాయాలి, విజువలైజేషన్ ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలా, ఇవన్నీ విషయాలన్నీ ఈ స్టేజ్ మీద పంచుకోవడం కుదరదు. ఐ ఇంట్రడ్యూస్డ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. నేను ఏం చేశాను అనేది జస్ట్ మీకు చెప్పాను. సో దయచేసి ప్రతిరోజు రేపటి నుంచి కూడా నెక్స్ట్ సంకల్ప శక్తిలో ఊహాశక్తి కీలకం అనుకున్నాం కదా, దాని మీద ఒక 5-6 ప్రాక్టికల్స్ చేయాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టికల్స్ చేయాలి. ఇంకా కొన్ని ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటాయి, అది ఎట్లా క్లియర్ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీకు అర్థం కావాల్సిన సబ్జెక్టు సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఈ పాయింట్స్ కొన్ని ఉంటాయి. మనం రోజు కొద్దిగా చెప్పుకుంటాం, ఒక చిన్న ప్రాక్టికల్ చేస్తాం. ఇంటికి పోయిన తర్వాత మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రేపు మళ్ళీ మనం ఎన్ని గంటలకు కలుస్తాం? 3 గంటలకు మన యొక్క పని ఏంటి? 15 నిమిషాలు ధ్యానం చేస్తాం, 45 minutes ప్రాక్టికల్ సెషన్ చేస్తాం. ఓన్లీ ఆన్ సంకల్ప శక్తి. చెప్పండి, ఐ యామ్ క్రియేటర్, ఐ యామ్ గాడ్, ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నేను ఏది కావాలంటే దాన్ని సృష్టించుకునగలిగే సామర్థ్యం ఉన్న దైవాన్ని. ఐ యామ్ నాట్ బాడీ, ఐ యామ్ ద సోల్. అన్లిమిటెడ్ పవర్ ఈజ్ విదిన్ మీ. మరి మన ఆ శక్తిని పట్టుకుని ఇంకే టైం పట్టుకుందాము.
ఆ దానికే కమిట్ అవుదాము. మీ జీవితంలో లిస్ట్ రాయించుకో సమస్యలు, అది ఏదైనా ఉండొచ్చు, ఆన్సర్ మటుకు ఇదే, ఆన్సర్ మటుకు ఇదే. అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు రిలేషన్షిప్ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఆన్సర్ ఏంటండి? ఇలా చేతిలోంచి తిప్పేయచ్చు, మొత్తం తిప్పాలి. దాన్ని తిప్పగలిగే శక్తి వర్ధమానంలో ఉంటుంది. దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్నీ తిప్పి కొడితే 10 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? ఆ 10ని ప్రింట్ చేసుకోవాలి, జీర్ణింప చేసుకోవాలి, నరాల్లోకి పాకింప చేసుకుంటే. చూడండి, నేను విజువలైజ్ చేశాను, నా ముందర ఇంతమంది కూర్చుంటారు. నాకు చూడండి, ఒక ఎన్నిక చూడండి ఒకసారి, ఎంతమంది కూర్చున్నారు? మరి నా కోరిక నెరవేరిందా లేదా? నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇంతమంది ఉండాలని కోరుకున్నా, వచ్చిండ్రు అంతే. నిజం. ప్రతిరోజు నేను ఫైనల్ ఒకటి చెప్తానండి, నాకు బాగా అలవాటు ఫైనల్ చెప్పుకుంటా. కానీ అది ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. మరి ఏం చేయాలా? చెప్పాలి కదా. ఒక స్టేట్మెంట్ రాసుకున్నా, మా ఇంట్లోకి మా బాబాయ్ వచ్చిండు, ఆయన పెద్ద కోటీశ్వరుడు. అది చూసి నవ్వుకుంటూ పోయినా. ఆ స్టేట్మెంట్ ఏం తెలుసా? ఐ ఆమ్ రిసీవింగ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఈజీలీ ఎఫర్ట్లెస్లీ. ఏం సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా? చెప్పండి. ఐ ఆమ్ రిసీవింగ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఎవ్రీ డే అంటే ప్రతిరోజా? ఇన్ ఎవ్రీ వే అంటే ఏ డైరెక్షన్ నుంచి అయినా రావచ్చు. ఈజీలీ అంత సులభంగానా? ఎఫర్ట్లెస్లీ అంటే ఏం చేయకుండానా? ఆ 2 చూసిండు. రాముకు పిచ్చినేసినట్టుంది, కొంచెం చెప్పమ్మా. ఈరోజు చూసి, రాము నిన్ను ఆ రోజు నేను తక్కువ అంచనేసిన, ఆశ్రమానికి వచ్చి నాకు సజెషన్స్ ఇస్తున్నాడు. ఈడ గార్డెన్ అయిపోయి ఇది చెప్పాను. ఆయన కోటేశ్వరుడు, ఆయన సాధించుకున్నాడు కష్టపడి. చెప్తాడు ఈరోజు, మా ఫ్యామిలీలో ఒక వేషగాడు ఉండేవాడు అనుకున్నాను నేను, ఆ ఒక్కడే మా ఫ్యామిలీ మొత్తానికి పేరు తీసుకొచ్చిండు, అది నీవే అని చెప్తున్నాడు. ఎస్, ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. చూడండి, అది నిజంగా ఇప్పుడు జరుగుతుంది. ప్రతిరోజు ఏ డైరెక్షన్ నుంచి వస్తాయో తెలియదు డబ్బులు, నా అకౌంట్ నిండిపోతూనే ఉంటుంది. నిజం. నేను ఏం పని చేస్తున్నా సరే, నేను ధ్యానం చేసుకుంటుంటాను, సినిమా చూస్తూ టికెట్ కొనింటాను, టికెట్ డబ్బులు మళ్ళీ ఆడ పడింటాయి, 5,000 క్రెడిట్ అయింటాయి. నేను అక్కడ బిల్లు పే చేసి ఉంటాను, దానికి అది నిండిపోయి ఉంటుంది. ఏమన్నా ఈ క్రెడిట్ బిల్లు లేదన్న ఎంతమంది ఉంటారు నీ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు? క్రెడిటెడ్ అవైలబుల్ బ్యాలెన్స్ లాక్ దాటే ఉంటుంది. ధ్యాన ధర్మాశ్రమం ట్రస్ట్ అకౌంట్లో ఎప్పుడు 2-3 లక్షలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు డబ్బులు లేదనే కాన్సెప్టే లేదు, అడిగేదే లేదు. మనం ఎవరం మళ్ళీ చెప్పండి గట్టిగా. వీఆర్ ఆల్ క్రియేటర్స్, వి క్రియేట్ అబండెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. ఎలా ఉంది మాస్టర్ సెషన్? సార్ ఈరోజు మనకి 4 పాయింట్స్ చెప్పారు కదా, ఎంతమందికి గుర్తున్నాయి ఆ 4 పాయింట్స్? ఎంతమందికి గుర్తున్నాయి? హ్యాండ్స్ రైజ్ చేయండి. ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే మర్చిపోయారు కదా. సో అందుకే మనం ఇప్పటి నుంచి ఏం చేద్దాము అంటే, ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక పెన్ అండ్ బుక్ క్యారీ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఓన్లీ ½ అన్ అవర్ సెషన్. మనకు ఆ సెషన్లో సార్ 10 అఫర్మేషన్స్ చెప్పారు. అలాంటివి రేపటి నుంచి మనకి ఎన్నో అఫర్మేషన్స్ చెప్పబోతున్నారు. అలానే మనకి ఎంతోమంది మాస్టర్స్, ఇంకా మనకి 6 days మిగిలి ఉన్నాయి. ఆ 6 daysలో ఆల్మోస్ట్ 30 to 40 సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్తో మనకి క్లాసెస్ ఉంటాయి. సో అవన్నీ మనము ఆ బుక్లో రాసుకుందాం. సో దట్ మీరు ఇంటికి వెళ్ళాక కూడా మార్నింగ్ లేవగానే ఏం చేస్తాం, మనము ఆ బుక్లో చూసుకొని అఫర్మేషన్స్ చేసుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బ్రింగ్ పెన్ అండ్ బుక్ ఫ్రమ్ టుమారో. సో ఈరోజు మనం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క లైఫ్లో మెడిటేషన్తో వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా చేంజ్ చేసుకున్నారు, అలాగే స్టడీస్లో వాళ్ళకి మెడిటేషన్ ఎలా హెల్ప్ అయిందని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మనకి ప్రణవ్ సాయి మాస్టర్ రెడీగా ఉన్నారు. సో నేను మెడిటేషన్లోకి 2021 ఎండింగ్లో వచ్చాను బికాజ్ ఆఫ్ ఎన్లైట్ టీవీ. సో నా ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్ ప్రకారంగా చెప్పాలనుకుంటే మైండ్ సెట్ పరంగా చాలా విషయాలు తెలిసాయండి. మెయిన్లీ నా లైఫ్లో మైండ్ సెట్ గురించి రాము సార్ క్లాసెస్ విన్న తర్వాత మైండ్ సెట్ అన్నది ఒక్కటి మన చేతిలో ఉంటే లైఫ్ని ఎలా అనుకుంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు అని సార్ ఇంతకుముందు ఎలా చెప్పారో అది పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఏ యూత్ నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్పాలనుకుంటే యూత్కి భవిష్యత్తు గురించి చాలా భయం ఉంటుందండి. ఐ కెన్ సే దట్ నాకు ఫ్యూచర్ గురించి భయం మొత్తం పోయింది కంప్లీట్గా. బికాస్ ఎందుకంటే సార్ క్లాసెస్ వినే కొద్దీ ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది మైండ్లోకి వచ్చే కొద్దీ అర్థమైంది ఏంటంటే నా లైఫ్ని నా థాట్స్తోని నా ఎమోషన్స్తోని నేను యాక్షన్ తీసుకుంటే తప్ప అది అలా జరగడం లేదు. సో నేను పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే మైండ్ అన్నది ఖచ్చితంగా నా కంట్రోల్లోనే ఉండాలి అనే ఎక్స్పీరియన్స్ ఇది నాకు చాలా బాగా అయిందండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్లో చాలామందికి ఎవరికన్నా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. దెర్ ఆర్ టూ థింగ్స్ అండి, ప్రాబ్లమ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే సమస్యని పరిష్కరించుకోవడం. సమస్య అన్నది మనకు లైఫ్లో ఆటోమేటిక్గా తెలియకుండా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. బట్ దాన్ని సడన్గా వచ్చేసరికి మనకు చాలా భయం అవుతూ ఉంటుంది. బట్ ఆ టైంలో కూడా మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలంటే మెడిటేషన్ విల్ గివ్ దట్ ఎనర్జీ ఫర్ అస్. 100% చెప్తున్నా. సో నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఎందుకంటే మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలనుకుంటే కూడా దానికి సంబంధించి కూడా మనం మెడిటేషన్ పర్ఫెక్ట్గా క్లారిటీగా చేస్తున్న కొద్దీ మనకే అర్థమవుతుంటుంది, ఓకే వీఆర్ డూయింగ్ హియర్ మిస్టేక్. మనం ఇక్కడ ఆలోచన వస్తేనే మనం ఇక్కడ యాక్షన్ తీసుకుంటేనే రేపు అలా జరుగుతుంది. సో ఇవి పర్ఫెక్ట్గా మనము చూస్ చేసుకొని తీసుకుంటే లైఫ్ అన్నది కంప్లీట్గా మన హ్యాండ్స్లోకి వచ్చేస్తుందండి. సో ఇదొక పాయింట్. అండ్ లాస్ట్లీ నాకు లైఫ్ గురించి అర్థమైన మెయిన్ ఇంపార్టెంట్ టైం గురించి అండి. సార్ చెప్పాడు టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క పాయింట్తోని టైం అన్న దాంతోని లైఫ్లో బాధలన్నీ పోయాయండి. నేను నిజంగా చెప్తున్నాను. ఏంటంటే సార్ ఒకసారి ఒక క్లాస్లో ఒక విషయం చెప్పారు, సాయి మనకు లైఫ్లో చాలా తక్కువ టైం ఉందని. నిజంగా సార్ ఎంత టైం చెప్పారంటే 100 × 365 days అని అన్నారు ఒకసారి. అంటే 100 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు. 100 × 365 అంటే 36,500 రోజులని ఒకసారి సార్ చెప్పారు. సో ఆ టైం ఒకసారి చూసుకుంటే చాలా తక్కువ అనిపించింది. సో ఎందుకంటే ఆ టైంలో ఇంకా మనం 8 hours పడుకోవడానికే వెళ్తుంది, ఇంకో 2 hours సంథింగ్ ఎల్స్, అండ్ మనము కాన్షియస్గా ఉండేది 8 hours మాత్రమే. సో ఈ 8 hours కూడా మనము లైఫ్లో జరిగిన బాధల గురించి భయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మన టైం అన్నది వేస్ట్ అవుతూ ఉంటుందండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్లీ ప్లీజ్ ఎవ్రీబడి డూ మెడిటేషన్. ఫస్ట్ మెడిటేషన్కి ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత ఏదైనా. సో అది నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్ సాయి ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ వెల్కమ్ చందన అక్క. అందరికీ నమస్కారం. నా పేరు చందన. సో నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నా వర్క్ అది అలానే ఉంటుంది. సో బిఫోర్ మెడిటేషన్ మా చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి. మాకు చెప్పాలంటే అసలు ఒక్క ప్రాబ్లం కూడా లేదు చిన్నప్పటి నుంచి. సో ఎంతో లవింగ్ పేరెంట్స్, రిలేటివ్స్ కానీ ఫినాన్షియల్గా స్టడీ కూడా నేను చాలా బాగా చదువుకున్నాను. సో ఇంకా ఏది కావాలనుకుంటే అది నాకు అంత ఈజీగానే వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా. ఏదన్నా కావాలి అనుకుంటే ఫాదర్ని అడగడం, సరే చదువు విషయం అయితే నేను చదవాలి సో నేను తెచ్చుకుంటాను. ఇంకా ఈ రెండుకి బియాండ్ ఏదన్నా ఉంటే గాడ్ అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట దేవుడు అంటే. సో నాకు ఇది కావాలి అని అనుకుంటే అది అంత ఈజీగా వచ్చేది. బట్ సడన్గా ఒకానొక పాయింట్లో ఏమైపోయిందంటే గ్రాడ్యువల్గా చాలా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఒక యాంగ్జైటీ పెరగడము, అన్నీ ఉన్న లైఫ్లో ఇంత అన్హ్యాపీనెస్ ఎందుకు అనేది నేను అస్సలు సార్ట్అవుట్ చేసుకోలేకపోయాను. పోనీ ఎవరికన్నా చెప్దాము అని అనుకుంటే ఏమనుకుంటారు, ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లం అంటే కాలు నొప్పి చేతి నొప్పి అంటే చూపించవచ్చు ఇలా వస్తుందని డాక్టర్స్ ఉంటారు. కానీ నా మైండ్లో ఏదో జరుగుతుంది అని చెప్పాలంటే భయం. పేరెంట్స్ ఏమనుకుంటారు, మా అమ్మాయికి ఏమైపోయిందో అనుకుంటారు. పోనీ హాస్పిటల్కి పోదామంటే ఇంకేమో అనుకుంటారు. సో ఇవన్నీ అనుకొని ఒక 1 year చాలా స్ట్రగుల్ అయ్యాను నేను ఇంటర్నల్గా. మంచి జాబ్ ఉంది, శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో నా నుండి నేను తప్పించుకోవడానికి, ఈ మెంటల్ ప్రెషర్ తప్పించుకోవడానికి ఎప్పుడు ఫ్రెండ్స్తోనే హైదరాబాద్లో తిరగని రెస్టారెంట్ లేదు, ఎన్ని షాపింగ్ మాల్ ఉంటే అన్నీ, అంటే ఆ టైం వరకే హ్యాపీనెస్ ఉండేది, మళ్ళీ తర్వాత మళ్ళీ అన్హ్యాపీనెస్. సో ఎప్పుడు హ్యాపీగా ఉంటే చెయ్యాలి అన్నది తెలియదు. సో ఇదే ఒక థాట్లో ఇంకా జాబ్ కూడా వదిలేశాను.
ఇంటికి వచ్చాక కూడా ఇలానే ఎప్పుడు మూడీగా కూర్చోవడం. సో మా మమ్మీ నన్ను అబ్జర్వ్ చేసి అప్పటికే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడు నమ్మలేదు మెడిటేషన్ని. అట్లా కూర్చుంటే ఏం రాదు, సో ఏదో తెలుసు అనుకుంటాం కదా ఇంటర్నల్గా మనం, సో అదే కరెక్ట్ అనుకున్నాను. సో తర్వాత మా మదర్ ఒకరోజు బలవంతాన నన్ను కూర్చోబెట్టి, సో అది మాత్రం ఏదన్నా ఒక మంచి జరిగింది లైఫ్లో అంటే అదే ఫస్ట్ అని చెప్తాను. ఫస్ట్ డే మెడిటేషన్ తెలియని ఒక ప్రశాంతత, అప్పటి వరకు ఎప్పుడు సెన్స్ చేయండి నా సెన్స్ ఆర్గన్స్ అంత ప్రశాంతంగా అనిపించింది. సో అప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మా మదర్కి ఒక మాట చెప్తూ ఉంటాను, అంటే నాకు తను బర్త్ ఇవ్వడానికంటే ఎక్కువ మెడిటేషన్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొటేషన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి నేను బాగా వింటాను, మదర్ గివ్స్ బర్త్ టీచర్ గివ్స్ బర్త్ అని చెప్పి. మదర్ అయితే బర్త్ ఇస్తారు, కానీ గురువు అన్న వాళ్ళు ఒక లైఫ్కి వర్త్ని మనల్ని మనం తెచ్చుకునేలా చేస్తారు వాళ్ళ స్పీచెస్ ద్వారా కానీ ఎలా కానీ. సో ఇది నా ఒక స్టోరీ. సో ఇంత ఒక డిప్రెషన్ కూడా కారణం ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నేనే నెగిటివ్గా క్రియేట్ చేసుకున్నంత, సో దాన్ని అనుభవించాల్సి వచ్చింది. సో మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక రాము సార్ చెప్పినట్టు, సో మైండ్ని కంట్రోల్ పెట్టుకుంటేనే ఏదన్నా కంట్రోల్ ఉంటుంది. అదర్వైజ్ ఎంత బయట హ్యాపీనెస్ ఉన్నా ఇంటర్నల్గా హ్యాపీ లేకపోతే అది వేస్ట్. అకార్డింగ్ టు మీ హ్యాపీ ఉండాలంటే మైండ్ కంట్రోల్లో ఉండాలి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ. Thank you so much, Chandra Master, for your wonderful experience. Now I welcome Shravani Master. హాయ్ అందరికీ, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఎస్ఆర్ నగర్ నుంచి గురుస్థాన్ నుంచి మాట్లాడుతున్నాము, హైదరాబాద్ నుంచి. అంటే నేను వచ్చి 1 year అయిపోయింది మెడిటేషన్లోకి వచ్చినాక ఏంటంటే కొంచెం అంత ముందర కొంచెం కోపం ఎక్కువ ఉండేది. ఆ కోపం కంట్రోల్ అవ్వింది. 1 yearలో నేను చేంజ్ అయిపోయినా కూడా నాకే తెలియకుండా కోపం కంట్రోల్ అయిపోయింది. అండ్ నా అంతటికి నాకు ఎప్పుడో ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా కోపం వచ్చేది, ఏంటి చెప్పే అది ఇది అనేదాన్ని. ఇప్పుడు చెప్పమ్మా అది ఇది అనేదాన్ని. ఒకటేంటంటే మేలో స్టార్ట్ అయినా 1 year అయిపోయింది. 1 year అయిపోయే లోపలనే నాకు సమ్మర్ క్యాంప్ అని మాకు ఎస్ఆర్ నగర్ నుంచి సమ్మర్ క్యాంప్ పెట్టారు. దాంట్లోకి వెళ్ళిన కాంచి ఇంకా అసలుకి అనుకోలేనన్ని, అదొక ఫ్యామిలీ అయిపోయింది నాకు. గురుస్థాన్ అంటే మెడిటేషన్ ఎలా ఉంటుందా ఏంటో అనుకునేదాన్ని, భయం వేసింది. మెడిటేషన్ అంటే ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళిన. Yeah, thank you so much, Master, for your wonderful experience. Now I welcome Nagarani Master for... గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ నాగరాణి. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను 3 months అవుతుంది చేయబట్టి ఒకటి తెలుసుకున్నాను. నాకు యాక్చువల్లీ స్టేజ్ ఫియర్ చాలా ఉండదు. నేను ఒక 3-4 members ఉంటే వాళ్ళ మధ్య అసలు మాట్లాడను కూడా. అలాంటిది మీ అందరి ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే నేను మంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకటి ఏదైనా ఒకటి, అది సాడ్నెస్ అయినా హ్యాపీనెస్ అయినా పెయిన్ అయినా సరే మనం ఫీల్ అయితే అది మనకి తెలుస్తుంది కదా. సో నేనైతే 3 months చేశాను, కానీ నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ నాకు మస్తు అంటే చాలా భయం ఉంటుంది, నేను చేయగలనా నేను చేయలేను అన్నీ చాలా భయం ఉంటుంది. కానీ ఇప్పటికైతే నాకు అనిపిస్తుంది కంపల్సరీ నేను చేస్తాను. ఇవాళ కాకపోయినా రేపైనా సరే నేను చేయగలను అని ఒక మంచి కాన్ఫిడెన్స్ నాలో కలిగింది. అలాగే ఒక ఫీలింగ్ ఏదైనా సరే ఆ ఫీలింగ్ని మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేసి మీరు ఫీల్ అయితేనే ఆ హ్యాపీనెస్నైనా సరే ఆ అనుభవాలనైనా సరే మీరు ఫీల్ అయితేనే మీకు తెలుస్తుంది కదా అది మంచిగా ఉన్నది, మనకి మంచి దారి చూపిస్తుందని. ఒకసారి మీరు కూడా ఇలా అంటే డిస్కంటిన్యూ చేయకుండా కంటిన్యూస్గా మెడిటేషన్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ పొంది మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అయితే నేను ఫీల్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాగే మీరు కూడాను బాగా మెడిటేషన్ చేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందాలని, మీరు మీ అనుభవాలను ఇలాగ నాలాగా కొత్తగా వచ్చి స్టేజ్ మీద షేర్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకా 3 months కాబట్టి ఇంకా చేస్తాను, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. జస్ట్ ఇప్పుడే ఒక స్టెప్ ముందుకేసాను అంతే. బట్ ఇంకా నా ఫ్యూచర్ ఉన్నంతకాలం ఎన్ని ఇయర్స్ అయినా సరే నేను ఇంకా చాలా నేర్చుకుంటాను. నేను ఇంకా పెద్ద మాస్టర్ అవుతాను, అందరికీ నా అనుభవాలను చెప్తాను. నేను వెళ్తున్న దారి నాకు తెలిసి ఇప్పుడు నేను పుట్టాను, నా స్టడీ, నా ఎడ్యుకేషన్, నా లైఫ్ మొత్తం అది ఒక ప్రపంచం.
కానీ నేను మెడిటేషన్లోకి వచ్చాక నాకు తెలిసింది ఇంకొక ప్రపంచం ఉంది అని. అది ఆత్మజ్ఞానం ద్వారా మనకి ఇంకొక లైఫ్ ఉంది, మనం ఇంకొక లైఫ్ని మనం క్రియేట్ చేసుకోగలం, ఆ లైఫ్లోకి మనం వెళ్ళగలం, మనం ఏదనుకుంటే ఆ లైఫ్లో మనం చేయగలం, అక్కడ సాడ్నెస్ ఉండదు. చాలా నేను చదివిన బుక్లో అయితే ఆ ప్రపంచంలో అసలు సాడ్నెస్ ఉండదంట, మొత్తం హ్యాపీనెస్సే. మనం ఏదనుకుంటే అదే, మనం ఎంత సంతోషాన్ని పొందాలనుకుంటే, ఏది పొందాలనుకుంటే అది మన దగ్గరకు వస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏడుపు వస్తుంది, బాధలు వస్తాయి, అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ ఆ ప్రపంచంలో చాలా బాగుంటుందంట. నేను విన్నాను, చదివాను, కానీ నేను కూడా వెళ్తాను. నేను కూడా వెళ్ళి నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఉంటే మీకు కూడా చెప్తాను, ఓకేనా? అండ్ ఇంత శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ ప్రపంచానికి మీరందరూ వెళ్ళాలన్నా వద్దా? అందుకే కదా ఇక్కడ వచ్చిన అందరూ మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.